ఇంకొక కొంతమందికి ఉన్న భయాలు ఈవీ కార్స్ గురించి, ఫైర్ గురించి భయపడుతున్నారు. దాని గురించి మీరేమైనా స్టడీ చేశారా? లైక్ పీపుల్ చేశానండి. మన వెహికల్ హీట్ లో ఉన్నప్పుడు ఫైనల్‌గా మీరు ఇచ్చే అడ్వైస్ ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు అసలు ఈవీ కార్? ఈవీ కార్ ఎవరు తీసుకోకూడదు అని అంటే, ఇప్పుడు కొందరు ఉంటారండి, ఎనీ టైం సో ఆ! నాకు ఒక 5-6 అవర్స్ లో అయిపోతుంది. హ్మ్. వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించినా పాటించకపోయినా 60-80 మధ్యలో బ్యాటరీ చేంజ్ చేసుకునే అవకాశం రావచ్చు. ఆ! ఎందుకంటే నేను 2 టైమ్స్ చేంజ్ చేశాను అని చెప్పాడు అనమాట. అతను ఇంకోటి అడగడం మర్చిపోయానండి. 40,000 కిలోమీటర్స్ అయిపోయిందా? ఇంతవరకు ఎంత సర్వీస్ కాస్ట్ వచ్చింది మీకు? సర్వీస్ కాస్ట్ అండి. ఓకే. ఫస్ట్ టైం వచ్చేసి మనకు బెస్ట్ ఎంత ఒక 400 వస్తుందండి. ఫస్ట్ ఫ్రీ సర్వీస్. ఫస్ట్ సర్వీస్. సెకండ్ అప్పుడు మనకు ఒక కూడా అడిగారు. అంటే హోమ్ అంటే మనము ఇప్పుడు ఓన్ హౌస్ అయితే డిఫరెంట్, రెంట్ హౌస్ అయితే ఎలా? ఇది చాలా మందికి క్వశ్చన్ ఉంది. రెంట్ హౌస్‌లో అసలు తీసుకోవచ్చా? ఏంటని ఇప్పుడు డౌట్‌లున్నాయి కొంతమంది. ప్రెజెంట్ నేను ఉన్నది రెంట్ హౌసేనండి. ఎక్స్‌పీరియన్స్. ఇంకోటి వచ్చేసి మనకు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రెజెంట్ వార్ జరుగుతుంది. దబన ఫ్యూయల్ పెరిగితే. హోల్డ్ అయినా, రేట్ కాస్ట్ పెరిగినా మనకు అది ఎఫెక్ట్ ఉండదు. సో మీరు ఎంతవరకు లైక్ మీ 40,000 కిలోమీటర్‌లో మీరెప్పుడైనా క్యాలిక్యులేట్ చేశారా? మీరు ఎంత డబ్బులు సేవ్ చేశారు అనేది? చేశాను సార్ నేను. అయితే నాకంటే 2 వేరియేషన్స్‌గా చేసుకున్నాను. నేను సో మీరు విండ్సర్ కన్సిడర్ చేయలేదా? విన్స్టర్ యాక్చువల్‌గా నాకు ఇంటీరియర్ నచ్చింది, బాగుంది. మీరు నెక్సాన్ ఈవీనే ఎందుకు ప్రిఫర్ చేశారు? వైల్ ఇంకా ఈవీ కార్స్ కొన్ని ఉన్నాయి కదా మార్కెట్‌లో. ఎందుకు అవునవును. నెక్సాన్ ఈవీని ఫైనలైజ్ చేసుకున్నారు? ఏమన్నా డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా దాని మీద? యాక్చువల్‌గా డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ అని కాదు. హాయ్ అండి. ఈరోజు మనతో ఉంది ప్రశాంత్ గారు. సో ప్రశాంత్ గారు నెక్సాన్ ఈవీ తీసుకున్నారు. సో ఆ కార్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వేరియంట్స్లోకి వెళ్దాము. అండ్ ఇంట్రెస్టింగ్లీ తన 6 మంత్స్లోనే మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ 40,000 కిలోమీటర్స్ వరకు కవర్ చేశారు. సో 40,000 కిలోమీటర్లు అంటే 6 మంత్స్లోని ఒక మంత్కి 6,000, మోర్ దెన్ 6,000 ఈజ్ ద యావరేజ్. సో లైక్ అంత వాడింది, అది కూడా హీ వాజ్ గోయింగ్ లైక్ లాంగ్ ట్రిప్స్. అంటే హైదరాబాద్ నుంచి రామేశ్వరం వరకు కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అతని ఎక్స్పీరియన్స్, లాంగ్ ట్రిప్స్ కవర్ చేసిన ఎక్స్పీరియన్స్, దాంతోపాటు ఈవీ కార్ని ఎక్కువ వాడితే అది ఎక్కువ ఎక్స్పీరియన్స్ కింద లెక్క. అంటే 6 నెలలనే కన్నా 2 సంవత్సరాలు కొంతమంది పెట్టుకొని కూడా జస్ట్ మేబీ 10,000, 20,000 వాడచ్చు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే ప్రశాంత్ గారిని నేను పట్టడం జరిగింది పాడ్కాస్ట్లోకి. అండ్ ప్రశాంత్ గారు మన కార్మామా కమ్యూనిటీ మెంబరే. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది, హీఈస్ యాక్టివ్. అండ్ ఇప్పుడు అతని ఎక్స్పీరియన్స్ని ఈవీ కార్ అనుకునే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి ఈ పాడ్కాస్ట్ అయితే చేస్తున్నాం. సో ప్రశాంత్ గారు, వెల్కమ్ టు ద కార్మామా పాడ్కాస్ట్. మీ గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి, దెన్ విల్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఓకే సార్. నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. సెటిల్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ పాస్ట్ 20 years అండి. ఓకే. సో నాది మెడికల్ రిలేటెడ్ బిజినెస్ ఉందండి. సో ఇన్ దట్ నేను ట్రిప్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది మోస్ట్లీ. ఆల్మోస్ట్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తూ ఉంటాను. సో నేను ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా నా పర్సనల్ వెహికల్ యూజ్ చేస్తాను. సో అలా బిఫోర్ నా కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్. ఓకే. పెట్రోలా డీజిల్ అండి? డీజిల్ అండి. ఓకే. సో ఆల్మోస్ట్ దాంట్లో నేను 2 lakhs వరకు కంప్లీట్ చేశాను ఆ కార్ కూడా. సో ఓకే. అది నాకు ఎందుకో అది డీజిల్ కాస్ట్ మనం ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఈవీ మార్కెట్ లోకి వచ్చింది. సో వై నాట్, వీ హావ్ టు ట్రై అన్నట్టుగా దాన్ని ట్రై చేసే ముందు దాని గురించి ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవాలని, మామూలుగా నేను జర్నీలో వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఎవరైనా ఈవీ కార్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే నేను వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళని అడిగే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగేవాళ్ళనమాట. అంటే ఎలా ఛార్జింగ్ చేస్తారు, ఏంటి దీని కాస్ట్ ఏంటి, వెహికల్ కాస్ట్ ఎంత, మీ రేంజ్ ఎంత, మీ యూసేజ్ ఏంటి అని కొంచెం పర్టికులర్స్ తీసుకున్నాను. తీసుకోవడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో నేను ఆల్మోస్ట్ 25 ఇయర్ లో జూన్ నుంచి దీని గురించి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆన్లైన్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఈవీ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, టాటాది ఎలా ఉంది, అదర్ మారుతి ఎలా ఉంది, ఇవన్నీ సెర్చ్ చేస్తున్నాను. నేను చూస్తున్న టైంలో మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే టాటా నెక్సాన్ గురించి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఓకే, మనం ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి దాని గురించి వింటూ ఉంటే సడన్ గా కార్మామా దీని గురించి మీది ఒకటి యూట్యూబ్ మీది కూడా వచ్చింది. అంతకుముందు అంతా విన్నదేమో కొంచెం హిందీ ఎక్కువ విన్నాను. బాంబే వాళ్ళవి, బెంగళూరు వాళ్ళ విన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ తెలుగులో వచ్చేసి కొంత ప్రీవియస్
ఆల్రెడీ యూజర్స్ విన్నాను. తర్వాత కార్మామా విన్న తర్వాత గ్రూప్ ఉంది ఇలా ఉన్న తర్వాత ఇమీడియట్ గా నేను కమ్యూనిటీలో జాయిన్ అయిపోయాను. అక్కడ కూడా అందులో ఈవీ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాను వాళ్ళతో. ఓకే. ఓకే. ఆ తర్వాత ఈ ప్రైస్ ఎలా ఈ మన వాళ్ళతో షోరూమ్ వాళ్ళతో మనము డీల్ చేయాలి, ఇవన్నీ కొంచెం మీ వీడియోస్ అన్ని చూసారు. విన్న తర్వాత నాలెడ్జ్ వచ్చింది నాకు. ఎందుకు మనము సరే ఇలా ట్రై చేయకూడదని మీరు చెప్పిన కొన్ని టెక్నిక్స్ ని ప్లస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ యొక్క ఏమంటారు వీటిని, కొటేషన్ సార్. కొటేషన్స్ ని అన్ని గ్యాదర్ చేసుకొని షోరూమ్కి వెళ్ళాను. మా ఉప్పల్లోనే మేడిపల్లిలోనే షోరూమ్కి వెళ్ళేసి ఫస్ట్ నాకు ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళని కొటేషన్ అని అడిగాను. అడిగితే నెక్సాన్ ఈవీ క్రియేటివ్ 45 14.6 చెప్పారు. ఓకే. 3,60,000 చెప్పారు. చెప్పిన తర్వాత మన దాంట్లో లాస్ట్ 1380 వరకు పర్చేజ్ చేశారు. కొటేషన్ ఉంది. 1380కి కొటేషన్ ఒకటి ఉంది మన దాంట్లో ఆ టైంలో. అంటే 80,000 డిఫరెన్స్ అక్కడ చెప్పిన దానికి ఇక్కడికి. అది కుకట్పల్లి సైడ్ షోరూమ్ లో వాళ్ళు అక్కడ ఇచ్చారనమాట. సో నేనేం చేశాను, వాళ్ళకి నేను ఒక ఆఫర్ పెట్టాను. 13.5కి ఇస్తే ఇమీడియట్ గా బుక్ చేస్తానని చెప్పేసి నేను వచ్చేసా. వచ్చేసి ఎవరైతే పర్సన్ ఉన్నాడో తనకి నేను సెకండ్ హ్యాండ్ ఈవీ పర్చేజ్ చేస్తున్నానని ఆన్లైన్ లోంచి కొన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసి ఆయనకు పెట్టా, ఇది ఓకేనా తీసుకోవచ్చా అని. షోరూమ్ వాళ్ళకి పెడితే 4 days తర్వాత కాల్ వచ్చింది, సార్ 13.5 ఓకే రండి అని అన్నారు. మళ్ళీ 13.60 సార్, 13.50 మాకే పర్చేస్ వాల్యూ లేదు, మీరు 13.60కి తీసుకోండి అని అంటే సరే ఓకే అని అడ్వాన్స్ ఇచ్చేసాను. 13.60కి నాకు అది ఫైనలైజ్ అయిపోయింది. బాగా నెగోషియేట్ చేశారు అయితే. మీకు కూడా చెప్పాను అప్పుడు కాల్ చేశారు, నాకు 13.5 వస్తుంది అని గ్రూప్ కాల్ లో చెప్పాను నేను. మీరు అడిగారు మీ యూసేజ్ ఏంటి అని అడిగితే నేను చెప్పాను ఆల్మోస్ట్ డైలీ ఒక 140 ఉంటే అది మీరు తొందరగా కవర్ చేస్తారని కూడా చెప్పారు మీరు. సో అలా అది ఇమీడియట్ గా అడ్వాన్స్ ఇచ్చాను. వెహికల్ రెడీగా ఉండింది. విత్ ఇన్ 3 days నేను వెహికల్ కూడా తీసేసి లోన్ శాంక్షన్ అయిపోయింది, వెహికల్ తీసేసుకున్నాను. సో అది బ్యాంక్ అక్కడ కూడా ఎలా జరిగింది నాకు, బ్యాంక్ కూడా అంటే అసలు డౌన్ పేమెంట్ మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు సార్, మీరు వెహికల్ అసలు ఒరిజినల్ ప్రైస్ కంటే లో ప్రైస్ లోనే తీసుకుంటున్నారు అని చెప్పారు. లేదు ఎంత కొంత డౌన్ పేమెంట్ అని చెప్పేసి క్లియర్ చేసేసాను. ఇప్పుడు లాంగ్ ట్రిప్ మీరు వెళ్ళిన ఫస్ట్ కాదు మీరు వెళ్ళిన లాంగ్ ట్రిప్ అంటే లాంగెస్ట్ ట్రిప్ కాదు లాంగెస్ట్ ట్రిప్ ఏది అంటే ఎన్ని కిలోమీటర్స్ అంటే టు అండ్ ఫ్రో దాని గురించి చెప్తారా? రామేశ్వరం వచ్చేసి లాంగెస్ట్ ట్రిప్ అండి. అది వయా నేను కర్నూలు, బెంగళూరు, సేలం, మదురై టు శ్రీవల్లిపుత్తూరు టు మళ్ళీ రామేశ్వరం వెళ్ళాను. అంటే మీకు ఆల్మోస్ట్ అది 1600 వరకు వస్తుంది అనుకుంటాను. నేను ఎగ్జాక్ట్ ఓవరాల్ గా టోటల్ గా చూసాను. అంటే రెండు వైపు సెకండ్ వైపు రిటర్న్ వచ్చేసి మళ్ళీ నేను డిఫరెంట్ రూట్ లో వచ్చాను. మళ్ళీ వచ్చేటప్పుడు మదురైకి వచ్చాను డైరెక్ట్. శ్రీవల్లిపుత్తూరు మదురై వచ్చి మదురై నుంచి సేలం నుంచి బెంగళూరు టు మళ్ళీ హైదరాబాద్ ఇలా వచ్చాను. సో ఆల్మోస్ట్ నాకు కంప్లీట్ నేను రీడింగ్ చూసింది 3400 చూసాను టోటల్ రీడింగ్. 3400 ట్రిప్ మీరు ఈవీ కార్ మీద చేశారు. సో పీపుల్ కి తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక ఎంత లాంగ్ ట్రిప్ చేశారు. సో ఇప్పుడు మనం పాడ్కాస్ట్ లో చూద్దాం ఆ లాంగ్ ట్రిప్ చేసిన దాంట్లో వచ్చిన ఛాలెంజెస్ కూడా ఎలాగున్నాయి, అంతా బాగానే జరిగిందా లేకపోతే ఏం ప్లానింగ్ చేసుకోవాల్సి వచ్చిందో కూడా మనం వెళ్దాము. సో లాంగ్ ట్రిప్ వేయాలనుకునే వాళ్ళు లైక్ కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే నేను ఎక్కువ ఊరు వెళ్తూ ఉంటాను, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉంటాను, గుంటూరు వెళ్తూ ఉంటాను. సో వాళ్ళు అంటే 300 ఒక సర్టిఫైడ్ రేంజ్ అంటే క్లెయిమ్డ్ రేంజ్ ఒక 450 కిలోమీటర్లు ఉందనుకుందాం. అండ్ వాళ్ళకి రియల్ వరల్డ్ రేంజ్ 300 నుంచి 350 మధ్యలో వస్తుంది అనుకుందాం. సో వాళ్ళు చేయగలుగుతారా, లైక్ ఓకేనా మేనేజ్ చేయగలుగుతారా, లైక్ వాళ్ళు తీసుకోవాల్సిన ఏంటి ప్రికాషన్స్ కానీ ఏంటి జాగ్రత్తలు? యాక్చువల్ గా మనం ఇప్పుడు రేంజ్ అనేది ఏదైతే అనుకుంటున్నామో ఈ రేంజ్ అనేది డిపెండ్స్ ఆన్ స్పీడ్, వెదర్, వెయిట్ మీద ఆధారపడి కూడా ఉంటుందండి. ఓకే, 3 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ ఫుల్ హాట్ ఉంది, మీరు ఆఫ్టర్నూన్ 11 o'clock స్టార్ట్ అయ్యారు, మీ రీచింగ్ టైమ్ ఈవినింగ్ 6-7 అనుకోండి, అంటే మీరు కంప్లీట్ హాట్. ఆ టైంలో మనకి రేంజ్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, 100-110 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి,
హ్మ్. అసలు 200 వస్తే కూడా మీకు గ్రేటే. ఓకే. 100% ఛార్జింగ్ లో హ్మ్. 200 రేంజ్ వస్తుంది అనేది కూడా రాకపోవచ్చు, ఎందుకంటే హీట్ కి తొందరగా డ్రైన్ అయిపోతుంది. ఓకే. సేమ్ లెంత్, మీరు అదే సేమ్ లెంత్ అదే స్పీడ్ తో నైట్ జర్నీ చేస్తే మీకు 300 వరకు వస్తుంది. అంటే 100 కిలోమీటర్స్ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఓకే. నైట్ మరి ఈవినింగ్ 4:00 స్టార్ట్ అయ్యారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00 ఆ టైం, లేదా ఈవినింగ్ 6 స్టార్ట్ అయ్యి నైట్ ఎప్పుడు 1-2కి రీచ్ అయ్యారు అనుకోండి, 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ మీకు దానిలో చూడొచ్చు. ప్లస్ ఇంకొకటి ఉంది ఇందులో. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మీరు 80 స్పీడే మెయింటైన్ చేస్తున్నారు, హ్మ్. నైట్ స్టార్ట్ అయ్యారు, ఏసీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు 350 ప్లస్ కూడా మీరు రీచ్ అవుతారు. 350, మేబీ 400 కూడా టచ్ చేయొచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. ఇది కంప్లీట్ గా మన స్పీడ్ మీద, వెదర్ మీద ఆధారపడి ఉంటుందండి. వెయిట్ అనేది పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ ఆ! చేయకపోవచ్చు, ఒక 10. బట్ ఏసీ వచ్చి మనకు 50 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపిస్తుందండి. మీరు ఏసీ ఆఫ్ చేయగానే 50 కిలోమీటర్స్ యాడ్ అయిపోతుంది. ఓకే. హీట్ హీట్ కండిషన్ లో మీరు 300 మీకు ఇక్కడ చూపిస్తుందంటే, మీరు మీ 200 మీరు పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ అయితే. హ్మ్. వింటర్ సీజన్ లో ప్రాబ్లం లేదు సార్. వింటర్ లో మీరు ఆఫ్టర్నూన్ బయలుదేరినా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, హ్మ్. ఎందుకంటే మనకు ఎయిర్ కూల్ ఉంటుంది కాబట్టి వెహికల్ హీట్ అవ్వదు. హ్మ్. 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 ఈ రేంజ్ ఇష్యూ వచ్చేసరికి మళ్ళీ ఇంకొకటి ఉంటుంది సార్. హ్మ్. స్లో స్లో చార్జింగ్ మనం ఏదైతే చేస్తామో దాని హ్మ్. రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఒక 20-30 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది మనకి. ఫాస్ట్ ఛార్జింగ్ తో ఒక ఆ 30 కిలోమీటర్ షార్ట్ వస్తుంది, తొందరగా యూజ్ ఓకే. అయిపోతుంది, తొందరగా డ్రైన్ కూడా అవుతుంది. ట్రైన్ అవుతుంది. ఓకే. అది కూడా నేను డిఫరెన్స్ చూశాను. ఓకే. అయితే ఉమ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి. సో, ఐ థింక్ పీపుల్ ఏంటంటే ఒకళ్ళు సమ్మర్స్‌లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మేబీ 11 నుంచి 4 వరకు ఆ టైం కొంచెం అవాయిడ్ చేస్తే బెటరేమో. ద పీక్ బెటర్ బెటర్. పీక్ హీట్ ఉన్నది అంటిల్ అన్లెస్ మీకు అవసరం. ఎమర్జెన్సీ ఆ! కంపల్సరీ అంటే తప్ప. ఆ, మళ్ళీ ఆ టైంలో మీకు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. మీరు అవుట్ సైడ్ ఛార్జింగ్ స్టేషన్ లో మనకు 95% సన్లైట్ లోనే ఉంటాయి, మనకి ఏది కూడా షేడ్ ఉండదు. ఆ! ఆల్రెడీ వెహికల్ రన్నింగ్ మీకు హీట్ అయి ఉంటుంది, మళ్ళీ వెళ్ళి హీట్ లో పెట్టాలి అని అంటే అది కూడా ఇస్ ఏ నాట్ ఏ సజెస్టబుల్ ఫర్ బ్యాటరీస్. నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అవును. హ్మ్. హ్మ్. అది. సో, దానికి మనము యాక్చువల్‌గా నాకు ఏంటంటే, నాకు రిటర్న్‌లో కంపల్సరీ రావాల్సొచ్చినప్పుడు ఏం చేశాననంటే, ఆ వెహికల్ పెట్టే ముందు ఒక 10 మినిట్స్ ఒక చెట్టు కింద పెట్టాను. మళ్ళీ చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్ చెట్టు కింద పెట్టాను, అంటే వెహికల్ కూల్ అవ్వడం కోసం. అలా యాహ్! చేస్తే మీకు రేంజ్ బాగొస్తది, కాకపోతే టైమ్ కిల్ అవుతుంది. యాహ్! ఇది కొంచెం నేను అంటే ఈ ప్రాక్టీస్ విన్నాను గానీ, మీరు రియల్‌గా దాన్ని ఇంప్లిమెంట్ జేస్తున్నారు. సో, హ్మ్. క్రూషియల్ అంటే బ్యాటరీ హీట్ ఎక్కుతదంతే అనేది ఒకటుంది మెకానిజం. సో, కొంచెం అర్థం హ్మ్. జేసుకోవాలి మనం మన కార్‌ని, లైక్ దాని ఫంక్షనింగ్ ఎలాగుంటది అర్థం చేసుకుంటే, ఈవీ కార్స్ మన ఈవీ కార్ కొనాలనుకున్నప్పుడు ఆ టెక్నాలజీని కొంచెం అండర్‌స్టాండ్ జేసుకోవడము, దాన్ని బట్టి ఆ! మనము ప్రికాషన్ తీసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. సో, ఇప్పుడు బెటర్. మనము హైవేస్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి లైక్ ఛార్జింగ్ పాయింట్స్ అవి బాగా దొరికేస్తున్నాయి. అయితే యాజ్ పర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ లైక్ యాజ్ ఆఫ్ నౌ హ్మ్. మీరు చూసింది హ్మ్. లైక్ లైక్ ఇక్కడి నుంచి లెట్ అస్ సే మనం టిపికల్‌గా ఆంధ్ర, హైదరాబాద్ రూట్ తీసుకుందాం. ఓకే. లైక్ ఎక్కువ మంది మన టిపికల్‌గా ఈ విజయవాడ లేకపోతే హైదరాబాద్ విజయవాడ. నుంచి బెంగుళూరు హ్మ్. ఇది టిపికల్. సో, హైవేస్ మీద లైక్ అవైలబిలిటీ బానే ఉంటుందా? లైక్ వెయిట్ చేయాల్సొస్తుందా ఎక్కడైనా సరే ఛార్జింగ్ కోసం? ఆ! యాక్చువల్‌గా నేను కార్ తీసుకున్న 1 మంత్, ఫస్ట్ మంత్ నేను విజయవాడ ఎళ్ళాను, బెంగుళూరు ఎళ్ళాను. హ్మ్. తర్వాత రీసెంట్‌గా లాస్ట్ మంత్ కూడా ఎళ్ళాను. సో, హ్మ్. డిఫరెన్స్ ఏంటి అనంటే, అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక 4 ఉంటే ఇప్పుడు ఒక 7, అంటే ఒక 3 ఎక్స్‌ట్రా యాడ్ అయ్యాయి. కాకపోతే ప్రైవేట్‌వి యాడ్ అయ్యాయి. ఓకే. చార్జ్ జోన్ లాగా ప్రైవేట్ వాళ్ళవి యాడ్ అయ్యాయి. అంటే కొత్తగా ఎవరైతే హోటల్స్ కన్‌స్ట్రక్ట్స్ చేస్తున్నారో వాటిలలో ఇవి ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. సో, మనకు అంతేలెండి. హ్మ్. చార్జర్ దొరకదన్న సందేహం ఏం లేదు. డెఫినిట్‌గా మీకు ఏదో ఒకటి ఒక 50 కిలోమీటర్స్ రేడియేషన్‌లో మీకు ఏదో ఒకటి అవైలబిలిటీ ఉంటుంది. అప్ టు దొరుకుతుంది. విజయవాడ గాని, అప్ టు బెంగుళూరు గాని, అప్ టు చెన్నై గాని. హ్మ్. 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 ఈ రూట్స్ నేను ఫ్రీక్వెంట్‌గా వెళ్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఓకే. ప్లస్ ఇందులో మాకొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటేంటనంటే, మీరు ఫినాన్షియల్‌గా అంటే కాలిక్యులేటివ్‌గా చూసుకుంటేనేమో బీపీఓ గాని, ఇండియన్ ఆయిల్ బెటర్. బట్ దాని పక్కన మీకు హోటల్ ఏదైనా ఉండకపోవచ్చు. హ్మ్. లేదు కొంచెం ఏదైనా ప్రైవేట్‌వి చూసుకుంటే మీకు విత్ రెస్టారెంట్ అవైలబిలిటీ ఉంటుంది. సో, మీకు టైమ్ అక్కడ ఏమన్నా సేవ్ చేసుకున్నంటే, ఆ లంచ్ గాని, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ టైమ్ గాని, డిన్నర్ టైమ్ గాని మీరు సైమల్టేనియస్‌గా చార్జింగ్ చేసుకుంటూ మీ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, రెస్టారెంట్స్‌లో టిపికల్‌గా మీరు చూసిన చార్జర్స్ ఎలాగుంటున్నాయి? లైక్ వాట్ కంపెనీ ఏమన్నా అలాగేమన్నా ఉంటుందా? లేకపోతే దేర్ ఇస్ నో డిఫరెన్స్?
డిఫరెన్స్ ఉంటుందండి ఆ, డెఫినెట్ గా. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కానీ, బీపీఓ కానీ, భారత్ పెట్రోల్ బంక్ కానీ, ఇవి మనకు వాళ్ళు యాప్ లో చూపించేది 14 రూపీస్ పర్ యూనిట్ అని చూపిస్తారు. ఉమ్, ప్లస్ దానికి మనం 3 రూపీస్ 55 పైసా ట్యాక్స్ యాడ్ చేసుకోవాలి. అంటే 17 రూపీస్ 55 పైసా పడుతుందండి పర్ యూనిట్. ఉమ్, మనకు ఒక యూనిట్ కి 2% ఛార్జ్ అవుతుందండి. ఓకే. ఉమ్, అంటే మనం 45 కిలో వాట్స్ కి 100% కావాలంటే 50 యూనిట్స్ కావాలి మనకి. అంటే ఒక ఉమ్, 45 యూనిట్స్ అయితే 100% అవుతుంది. ఉమ్, ఆ సో ఈ మన పర్ యూనిట్ కాస్ట్ ఇండియన్ ఆయిల్ కానీ, బీపీఓ కానీ మనకు ఇంక్లూడింగ్ ట్యాక్స్ 17 రూపీస్ 55 పైసా. అదర్ చార్జ్ జోన్ కానీ కొన్ని ప్రైవేట్ యాప్స్ మనకు వాళ్ళు 21 రూపీ అని చూపిస్తారు ప్లస్ 3 రూపీస్ 55 పైసా. కొన్ని ఏమో 24 రూపీస్ చూపిస్తాయి ప్లస్ 3 రూపీస్ 55 పైసా. ఉమ్, జియో అనుకోండి, మీకు కొన్ని ప్లేసెస్ లో, కొన్ని హోటల్స్ లో అయితేనేమో తక్కువ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్ లెవెల్స్. అంటే వాళ్ళ రెంట్ ఎంత పే చేయాలని దానిపై పైన వాళ్ళు 1-2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో మన అవును. ఎగ్జాక్ట్ 30 రూపీసే ఉంటుంది, 28 ఉంటుందని ఫిక్స్ చేసుకోలేము. ఉమ్, ఫ్లక్చువేషన్ ఉంటుంది. మళ్ళీ స్టేట్ కూడా డిపెండ్స్ ఆన్ పవర్, వాళ్ళ దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. 1-2 రూపీస్. మారిపోతుంది. ఇప్పుడు నేను రామేశ్వరంలో 34 రూపీస్ పర్ యూనిట్ పెట్టుకున్నాను. ఉమ్, సో అది కంప్లీట్ ప్రైవేట్ అండ్ హై. అక్కడ నో ఆప్షన్ ఒకటే ఉంది, బట్ అది ఉండడం గ్రేట్ అక్కడ. ఆ, ఆల్మోస్ట్ మన బార్డర్ ఎండ్ ప్లేస్ లో అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉండడం అనేది నాకు ఒక సర్ప్రైజ్ కూడా. ఎందుకంటే నేను అది లేదేమో అని నా ట్రిప్ కి ప్లాన్ కి ఏం చేశానంటే, ఆ ముందే బిఫోర్ ఒక 60 కిలోమీటర్స్ బిఫోరే ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అందులోని ఫుల్ ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఓకే. ఆల్మోస్ట్ నేను రీచ్ అవుతున్నాను రామేశ్వరం, నాకు ఒక 10 కిలోమీటర్స్ ఉంది అనగా నాకు ఈ ఛార్జింగ్ స్టేషన్ కనిపించింది, వేరే వాళ్ళు ఛార్జ్ చేసుకుంటున్నారు. ఓ నేను సర్ప్రైజ్ అయిపోయా. సో ఇక్కడ నేను ఫ్రీగా తిరగొచ్చు, నాకు భయం లేదు ఇక నేను అని చెప్పేసి అదేనండి. కొంచెం ఫ్రీ అయిపోయారు, కంఫర్ట్ గా. స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది. ఇమీడియట్ గా ఇక అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కంప్లీట్ గా డీప్ వర్క్ కవర్ చేసేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ ఛార్జ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి అనమాట. ఓకే. ఓకే. గాట్ ఇట్ అండి. సో ఇక్కడ మీరు చెప్పిన దాని లెక్క ప్రకారము అవుట్ సైడ్ ఛార్జెస్లో ఒకవేళ లోయెస్ట్ కాస్ట్ పడితే మీకు మేబీ పర్ కిలోమీటర్ 3 రూపాయలు పడుతుందా అది, లైక్ ఐఓసిఎల్ అయితే? మనకు అంతేనండి. అది ఒక మీరు జియో అవి తీసుకుంటే 3.54 రూపీస్ వరకు వెళ్తుందా? అంటే ఇది కూడా డిపెండ్స్ ఆన్ స్పీడ్ ఉంటుందండి. నేను యావరేజ్ స్పీడ్ 80 స్పీడ్ వాళ్ళకి చెప్తున్నాను, 2 రూపీసే పడుతుంది. 100 అబోవ్ వెళ్ళే వాళ్ళకి 3 రూపీస్ పడుతుంది. అంటే మీ స్పీడ్ పక్కన పెట్టేద్దాం, అంటే డ్రైవింగ్ కండిషన్ అనేది ఒక డిఫరెంట్ ప్రాబ్లము. అఫ్ కోర్స్ మీరు చెప్తుంది, నేను కిలోమీటర్ మాట్లాడాను కాబట్టి మీరు చెప్తున్నారు. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే బ్యాటరీ ఫిల్ చేసుకోవడానికి, అంటే లెట్ us assume ద స్పీడ్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్, అది మారట్లేదు అనుకుందాం. అప్పుడు ఈ జియో పెట్రోల్, జియో కాదు, ఐఓసిఎల్ కానీ భారత్ పెట్రోలియంలో ఉండే ఛార్జెస్కి ఈ ప్రైవేట్ ఛార్జెస్ ఉన్నాయి, వాటికి మనకి పర్ కిలోమీటర్ లైక్ 1 రూపీ డిఫరెన్స్ వస్తుందా, లేకపోతే ఎంత 50 పైసా 75 పైసా? మీరు అన్నట్టుగా ఇప్పుడు వీటికైతే 2 రూపీస్ వస్తుంది మనకు, బీపీఓ కానీ ఐఓసిఎల్. కానీ మనకు 3 రూపీస్ 17 రూపీస్ 55 పైసా, అంటే 2 రూపీస్ 50 పైసా అట్లా పడుతుంది. ప్రైవేట్ అయితే 3 రూపీస్ 50 పైసా లాగా పడతాయండి. కాన్స్టెంట్ నేను ఒక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కాస్ట్ పడింది, అప్పుడు 30 రూపీస్ పడింది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 28 పడింది. తర్వాత టాటా కొన్నిట్లో టైఅప్ అవుతుంది, మన టాటా వెహికల్ కాబట్టి మనకు ఒకసారి అదర్స్ కి 26 పడితే నాకు 24 పడుతుంది. ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవును. అది కొంచెం ఉంది. ఇవి ఇంకోటి వోల్ట్రాన్ ఛార్జెస్ గురించి మీరు చెప్పేయండి, మళ్ళీ బ్రేక్ అవుతుంది ఫ్లో. మీరు ఏదో కంటిన్యూ చేస్తున్నారు కదా, యూఆర్ టెల్లింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. లేదు, అదే ఈ చార్జెస్ అనేది మనకు త్రూ అవుట్ ఇండియాలో ఏదో ఒక ప్రైవేట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇందులో మీకు ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే, జియో 99.9% యాక్యురసీ ఉంటుందండి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు అక్కడ జియో ఉంది అని అంటే, మీకు యాప్ లో చూపిస్తుంది అని అంటే డెఫినెట్లీ ఇది వర్క్ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఒకవేళ మీకు పవర్ పోయినా వాళ్ళ దగ్గర పవర్ బ్యాకప్ ఉంటుంది జియో వాళ్ళకి. ఓకే. జియో వాళ్ళ దగ్గర మిగిలిన స్టేషన్ లో మనకు పవర్ బ్యాకప్ దొరకపోవచ్చు, 99% దొరకదు. వాళ్ళ దగ్గర పవర్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి మన లిస్ట్ లో అది ఒకటి పెట్టుకోవాలన్నమాట. మన టూర్ లో మనం సైడ్ వెళ్తున్నాము అని అంటే, అక్కడ మనం ఇవి ఫస్ట్ మన ఎకానమీ దొరికినా అవి అవైలబిలిటీ లేకపోతే అక్కడికి వెళ్తే మనకు డెఫినెట్ గా బ్యాకప్ తో దొరుకుతుంది అనేది ఒక బ్లైండ్ గా మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి వెళ్తారు, ఓకే ఛార్జర్ అక్కడ ఉంది, మేబీ వర్కింగ్ కండిషన్లో ఉందని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళేసరికి మీరు వెళ్ళేసరికి పవర్ పోతే
మళ్ళీ అది సర్ప్రైజ్ లాగా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. నేను వైల్ కమింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ కర్నూలు దాటిన తర్వాత ఒక 100 కిలోమీటర్స్ తర్వాత నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను హ్మ్. రెస్టారెంట్ కమ్ ఛార్జింగ్ స్టేషన్ చూసుకున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైము. ఎళ్ళాను, చార్జ్ పెట్టాను. వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఇలా ఒక స్పూన్ ఇలా తీసుకున్నాను, పవర్ పోయింది. వాడు తన మందం తను పవర్ ఆన్ చేసుకున్నాడు. దానికి ఆన్ చేయలేదు. ఆ! మళ్ళీ ఇప్పుడు నాకైనాక టైం కిల్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ ఎలా స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్‌కి వెళ్ళాలి. అప్పుడు ఇగ బ్లైండ్‌గా ఏం చేశాను, జియో పెట్టేసుకొని జియో దగ్గరికెళ్ళిపోయా. యాహ్! అది. అంటే ఒకవేళ మీరు టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే యూ నీడ్ టు లుక్ ఫర్ మోర్ రిలయబుల్ ఛార్జింగ్ ఆ! స్టేషన్స్. జియో ఛార్జింగ్ స్టేషన్. ఎంతవరకు మీ ఎక్స్‌పీరియన్స్ మీ 40,000 కిలోమీటర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో జియో మీకు బెటర్‌గా అనిపిస్తుంది. రిలయబుల్‌గా అనిపిస్తుంది. రిలయబుల్‌గా ఏంటంటే మనకు విత్ పవర్ బ్యాకప్ ఉంటుందన్నమాట. అదొక ఓకే అడ్వాంటేజ్. అండి. ఇంకొక నేను విన్న విషయం ఏంటంటే లైక్ వోల్ట్రాన్ చార్జర్స్ అక్కడ మ్యాన్డ్ ఉంటాయని విన్నాను. అంటే పీపుల్ ఉంటారు అని విన్నాను. అది కరెక్టేనా? లైక్ అంటే నాట్ మీరే ఓన్లీ మేనేజ్ వోల్ట్రాన్ చేయకుండా హ్మ్. నాట్ ఓన్లీ వోల్ట్రాన్ అండి. కొన్ని వీళ్ళు టై అప్ అవుతున్నారు. కొన్ని గ్రూప్స్ టై అప్ అవుతున్నాయి. టాటా వాళ్ళు కొంతమంది టై అప్ అవుతున్నారు. కొందరు చార్జోన్‌తో టై అప్ అవుతున్నారు. అక్కడ ఏంటి అనంటే మనం అప్ టు విజయవాడ రూట్‌లో గూడా ఆహ్, మహబూబ్ నగర్, కర్నూలు తర్వాత ఇంకో డిస్ట్రిక్ట్ వస్తుంది గదండీ! అక్కడ కేఎఫ్‌సి ముందు ఒకటి ఉంటుందండి. అక్కడికి జస్ట్ మీరు ఎళ్ళగానే ఆ పర్సన్ వచ్చేస్తాడు. తనే ప్లగ్ ఇన్ చేసేస్తాడు. తన కార్డ్‌తో తను ఏం చేస్తాడు, మీరు ఛార్జింగ్ ఎంత అవసరం ఉంటే అంత పెట్టేస్తాడు. అక్కడ మీకు రెస్ట్ రూము ప్లస్ సిట్టింగ్ రూమ్ గూడా ఉంటుంది. విత్ ఏసీ ఉంటుంది. హ్మ్. టీవీ విజిబిలిటీ ఉంది. ఆ టీవీలో కూడా కింద స్క్రోల్ అవుతుంది. మీ కార్ ఎంత ఛార్జ్ అవుతుందని. ఆ! ఓకే. ఈ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీస్ అంతా బావుంటాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎళ్లి కార్ అక్కడ పార్క్ చేసేస్తే రిమైనింగ్ థింగ్స్ అన్ని వాడే చేసేస్తారు. మీరు ల్యాప్‌టాప్ తీసి కూర్చొని పని చేయొచ్చు. లేదా సినిమా చూడొచ్చు. ఏదో చేయొచ్చు అన్నమాట. మీ ఇష్టం అది. ఇగ మన ఇష్టం. మనం ఏసీ రూమ్‌లో ఎళ్లి లోపల కూర్చొని మనం ల్యాప్ ఓపెన్ చేసుకొని మన వర్క్ మనం చేసేసుకోవచ్చనమాట. అది ఓకే. నాకు బాగా అనిపించింది అది. ఓకే. అంటే దట్ ఈస్ వెరీ అందులో డే అంటే అండ్ నైట్ పర్సన్ ఉంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుద్దంటే మీ ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు కూడా యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. యెస్ అండి. మీరు అంటే ఆళ్ళు ఇబ్బంది పడకుండా వచ్చి మంచిగా ఏసీ రూమ్‌లో కూర్చుంటారు. సో, దట్ ఈస్ హెడేక్ తక్కువుంటది. ఓకే. కొంత బ్రేక్ ఆ! అవుతది గానీ జర్నీ. బట్ స్టిల్ ఇప్పుడు పెట్రోల్ విజయవాడ పంపుల్లో వెయిట్ విజయవాడ చేయడం కష్టం. హ్మ్. విజయవాడ రూట్‌లో కూడా బిగినింగ్ చాలా బాగానే స్టార్ట్ చేశారు. బట్ మధ్యలో ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఛార్జింగ్ వాళ్ళొచ్చి పెడుతున్నారు. బట్ సిట్టింగ్ అంటే వేరే ఏమి అవైలబిలిటీ ఉండదు. ఏసీ అదేమి ఆన్ చేయట్లేదు. బట్ ఓకే. మనకు షెల్టర్ లాగా ఒకటేదో ఉంటుంది. వాళ్ళే వస్తారు. వాళ్ళే ఆన్ చేస్తారు. అయిపోయిన తర్వాత బిల్ ఇంతయిందని చెప్పి తీసేసుకుంటారు. ఏం లేదు సార్ నంబర్స్ పెరిగిన కొద్దీ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా వాళ్ళు స్టార్ట్ అవుతారు. అందుకే వాడికి ఇప్పుడు వాల్యూమ్ బిజినెస్. ఆ! దట్ ఈస్ ట్రూ. సో, ఇప్పుడు హ్మ్. ఎంతవరకు మీరు వెళ్ళిన జర్నీస్‌లో మీరు చెప్పారు లాంగ్ జర్నీ. మీరు రామేశ్వరం వరకు వెళ్లి హ్మ్. వచ్చారు కదా! హ్మ్. సో, హ్మ్. ఆ ఓవరాల్ జర్నీలోని ఇప్పుడు నాకు ఇంకొకటి నేను విన్నదేంటంటే, ఈవీ కార్‌తోని మీకు మల్టిపుల్ యాప్స్ పెట్టుకోవాల్సొస్తది అవును. అని విన్నాను. ఎంతవరకు దానికంటే లైక్ ఒక యాప్‌లో ఎవరు కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు గాని, ఈ హ్మ్. ఛాలెంజెస్ ఉన్నాయని విన్నాను. సో, హ్మ్. మీరు ఆహ్, ఆ మల్టిపుల్ యాప్స్‌తో డీల్ చేసుకోవడం గాని, ఈ ఓవరాల్‌గా ఎలాగంటే ఈ జర్నీ మొత్తాన్ని మాకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తారా? ఈ జర్నీ ఎలాగయింది? మీరు ప్లాన్ ఎలా చేసుకున్నారు? చేసుకున్నది హ్మ్. మీరు ఎగ్జాక్ట్‌గా ఎలా ప్లాన్ చేసుకున్నారు? అలా అయిపోయిందా? లేకపోతే ఏమైనా సర్ప్రైజ్ అయినాయా? ఈ రామేశ్వరం జర్నీ. ఆ! అంటే యాక్చువల్‌గా ప్రీవియస్ పర్సన్స్‌తో తీసుకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేనేం చేశానంటే, ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు జనరల్‌గా కార్‌లో ఫస్ట్ పెట్టుకునే ఐటెమ్స్ అంబ్రెల్లా కంపల్సరీ అండి. గొడుగు ఓకే. ఆహ్, పిల్లలుంటే క్రికెట్ కిట్, ఫుట్‌బాల్, షటిల్ బ్యాట్ ఇవన్నీ పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనం స్టార్ట్ అవుతాము. నేను బిఫోర్ ప్లానే ఆ రూట్‌లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ మనకవుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని నోట్ చేసి పెట్టుకున్నా. అంటే ఫస్ట్ టైమ్ ట్రిప్ అయితే డెఫినిట్‌గా నోట్ ఓకే. చేసి పెట్టుకుంటాను. హ్మ్. ఆ నోట్ చేసి పెట్టుకోవడం కూడా ఎలా చేస్తానంటే, నా రేంజ్ 350 కిలోమీటర్స్ అంటే నేను 250 నుంచి ఆ 100 రేడియేషన్‌లో నేను సెర్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ! ఏది అవైలబిలిటీ ఉందని. ఒకవేళ ఆ! ఇది ఎళ్ళిన తర్వాత అది వర్క్ చేయకపోతే నెక్స్ట్ ఇది. నెక్స్ట్ వర్క్ ఆ! అయిపోతే నెక్స్ట్ లాగా ప్లాన్ చేసుకొనుంటాను. మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తానంటే నేను ఎళ్ళే రూట్‌లో నాకన్నీ ఏమంటారు ఔటర్ రింగ్ రోడ్ రూట్స్ ఉంటాయి. ఆ! సిటీలో వెళ్ళకుండా. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్స్‌లో ఒకవేళ వర్క్ చేయకపోతే మనం సిటీలోకెళ్ళాల్సొస్తుంది. ఆ! అంటే ఒక 5 అవును. కిలోమీటర్స్ ఎక్స్‌ట్రా లోపటికెళ్ళాల్సొస్తుంది. హ్మ్. సో, ఇట్లా సార్ నేను ఔటర్ రింగ్ రోడ్‌లో 2 నాకు లేకపోతే నేను ఇన్ ద సిటీ ఎళ్లి గూడా నేను చార్జ్ చేసుకొని మళ్ళీ వచ్చాననమాట. హ్మ్. సో, వైల్ హ్మ్. ఆ చార్జింగ్ అంటే అది మన డిన్నర్ టైమ్ గాదు, బ్రేక్‌ఫాస్ట్ టైమ్ గాదు, లంచ్ టైమ్ గాదంటే పిల్లలతో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే బాల్ తీసేసుకొని క్రికెట్ ఆడడము అక్కడ బంక్‌లో ఆ కార్నర్‌లో అలా టైమ్ స్పెండ్ చేయాలి. పిల్లలు అడుగుతుంటారనమాట. ఇంకెంతసేపు అని అడుగుతారు. అది అవాయిడ్ ఆ! చేయడానికి. వాళ్ళసలు అదొకటి. ఆగరు కదా! 5 మినిట్స్ కూడా ఆగరు. ఆ! హ్మ్. ఆగరు.
సెకండ్ థింగ్ వచ్చేసి మాక్సిమం మీరు ఫుడ్ క్యారీ చేసుకోవడం బెటర్. సెల్ఫ్ ఫుడ్, హోమ్ ఫుడ్ క్యారీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు ఒక అవుట్ సైడ్ స్టేషన్ లో ఆగారు, మీకు సరౌండింగ్స్ లో ఏమి ఉండవు, ఫుడ్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత డిఫికల్టీ వచ్చేసి మీకు ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకున్నంత ఈజీగా ప్లగ్ ఇన్ ఇలా పెట్టగానే ఛార్జ్ అవ్వదండి. మనం యాప్ లో ఏదైతే ఉంటుందో చూసుకొని యాప్ లో మనకు ఆ బంక్ నేమ్ చూపిస్తుంది, లేదా మీరు ఏ హోటల్లో ఆగారో ఆ హోటల్ నేమ్ చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పక్కన పక్కన 2 హోటల్స్ ఉంటాయి, అందులో ఒక ప్రైవేట్ యాప్ ఉంటుంది, ఇందులో ఒక అందులో ఒక ఛార్జింగ్ ఉంటుంది, ఇందులో ఒక ఛార్జర్ ఉంటుంది. మీకు మ్యాప్ లో చూపించేటప్పుడు ఏంటంటే మీరు ఆ పక్క సెలెక్ట్ చేసి ఉంటారు, ఇక్కడ ఛార్జ్ అని కొడుతూ ఉంటే ఛార్జ్ అవ్వదు, ఎందుకంటే మీరు ఉన్నదేమో రాంగ్ హోటల్లో, మీకు చూపిస్తుందేమో పక్క హోటల్లో ఛార్జింగ్. సో మీరు నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి, మీరు ఉన్న హోటల్ మీ ఛార్జింగ్ రెండు సేమ్ అనేది. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా అలా ట్రై చేశా, రోడ్ అవుట్ సైడ్ ఉంది అది, నేను ఇట్ సైడ్ ఉండి ట్రై చేస్తున్నాను. అమౌంట్ ఉంది, అన్ని ఉన్నాయి, మరి ఎందుకు ఛార్జ్ అంటే ఛార్జ్ అవ్వట్లేదు అని అన్ప్లగ్డ్ అని వస్తుంది. అది ప్లగ్ చేశాను అంటే నేను రాంగ్ సైడ్ హోటల్లో ఉన్నాను. హోటల్ నేమ్ సేమ్ అండి, మళ్ళీ ఇందులో వాళ్ళు కొన్ని రోడ్ అటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. సో తర్వాత నాకు ఓకే కరెక్టెడ్ అని రావాలి కదా, కనెక్టెడ్ అని ఎందుకు రాలేదు అని అప్పుడు నాకు అర్థమై నేను మళ్ళీ రోడ్ యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నారు కదా యాప్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసుకోవాలంటే కంపల్సరీ జియో యాపే ఉండాలి, జియో వాలెట్ లోనే మనీ వేసుకోవాలి. మీరు స్టాటిక్ నుంచి కానీ అదర్ యాప్ నుంచి కానీ చేసుకోలేము. అవును అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాటిక్ వాళ్ళది ఉంది, స్టాటిక్ వాళ్ళ దానిలో ఒక 3-4 చేశారండి, అంటే కొన్ని చార్జర్స్ అవుతాయి, ఒక్కొక్కసారి కొన్ని కావు. అప్పుడు ఏంటంటే మనం చార్జ్ జోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బీపీఓ మనకు దీనిలో అవుతుందండి, సారీ మన భారత్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఇది మనకు త్రూ స్టాటిక్ మనకు అవుతుంది. స్టాటిక్ వాళ్ళదే అవుతుంది, వీళ్ళదే అవుతుంది. కొన్ని ప్రైవేట్ యాప్స్ అందులో యాడ్ చేశాడు, అవి కూడా అవుతాయి. మనకు కొన్నిట్లో ఏంటంటే చూపిస్తుంది, మనకు దీంట్లో చూపిస్తుంది, బట్ అది ఇందులో అమౌంట్ వేసి మనం ఛార్జ్ కొడితే రాదు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఊర్జా అనేది ఉందండి కర్నూలులో, ఆ ఊర్జా ఛార్జింగ్ పాయింట్ అనేది మన ఇందులో చూపిస్తుంది, ఇందులో అమౌంట్ వేసి మనం స్టార్ట్ ఛార్జ్ అంటే రాదు, ఊర్జా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కొట్టాలి. సో అప్పుడు మీకు ఏమవుతుందండి, ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏమవుతుంది అంటే మీరేమో అమౌంట్ ఈ యాప్ లో వేసారు, మళ్ళీ మీరు అది యూజ్ చేయాలి. సో నాకు పర్సనల్ గా అయిందనమాట ఇది. నేను డబుల్ బ్లాక్ అవుతున్నాయి, మోస్ట్లీ బ్లాక్ అవుతుంటాయి అనమాట. సో మళ్ళీ మనం ఆ ఛార్జ్ యూజ్ చేసుకున్నప్పుడే అది యూజ్ చేసుకోగలం. సో ఇలా, బట్ నేనంటే కసిగా వెళ్ళి మరీ ఓసారి ఖచ్చితంగా దాన్ని ఖాళీ చేయాలని చెప్పి అదే స్టేషన్కి వెళ్ళి అది యూజ్ చేసుకునేవాడిని. సో ఆ యాప్ లో ఎందుకు స్ట్రక్ చేయడం అని. అవును, డబ్బులు బ్లాక్ అయితే కొంచెం ఇది అనిపిస్తుంది కదా, డబ్బులు బ్లాక్ అయిపోయాయని చెప్పి బాధ అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ టైం ప్లాన్ లో దాన్ని పెట్టుకుంటాను, అది నాకు ఎక్కువ కాస్ట్ పడ్డా పర్లేదు, దాన్ని ఫస్ట్ ఎంటీ చేయాలి అని అలా చేస్తాను, అలా యూజ్ చేస్తాను కంపల్సరీ. మనకు అది ఏదో ఒక రూట్ లో అది కంపల్సరీ ఉంటుంది డెఫినెట్ గా. ఈ రూట్ లో కాకపోతే నెక్స్ట్ రూట్ లో ఉంటుంది. ఇప్పుడు జియో అనుకోండి, మన అక్కడ జియో మనం అనుకొని వెళ్ళాము, అది వర్క్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, అది మామూలుగా బంక్ లో ఉంటే 100% వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది హోటల్లో రెస్టారెంట్ లో ఉంది అనుకోండి, ఒకవేళ పని చేయలేదు అనుకోండి, అందులో 1000 రూపీస్ బ్లాక్ అయినట్టే కదా. నేను నెక్స్ట్ నియర్ బై చూసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టాప్ జియోనే సెర్చ్ చేసుకుంటాను అనమాట. అలా ప్లాన్ చేసుకుంటాను. ఇదండి ఈ యాప్స్ గురించి అయితే ఇది. నెక్స్ట్ జర్నీలో ఇంకేమన్నా సర్ప్రైజ్, మొత్తం రామేశ్వరం వెళ్ళే ట్రిప్ లో జర్నీలో ఇంకేమన్నా మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఇంకేమన్నా? మన ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఏంటంటే మనము 20% వచ్చిన తర్వాత మనకు ఛార్జింగ్ స్టేషన్ దొరకకపోతే కొంచెం రేంజ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది డెఫినెట్ గా. ఇంత నేను ట్రిప్స్ తిరిగినా గానీ మళ్ళీ 20 to 15 వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళే స్టేషన్ వర్కింగ్ లో ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది మనకి. సో బెటర్ ఏంటంటే 4-5 స్టేషన్స్ నియర్ బై ఉన్న లొకేషన్ లో మనం ఆ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన టైం ప్రాబ్లం అవుతుందండి మేజర్ గా, మనకు కిల్ అయ్యే టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 500 కిలోమీటర్స్ మీరు పెట్రోల్ కారు డీజిల్ కారు అయితే మీరు ఒక 4 hours ప్లాన్ చేసుకుంటే దీనికి 6 hours ప్లాన్ చేసుకోవాలి. 500 కిలో ఎవ్రీ 500 ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చుకోవాలి, డెఫినెట్ గా ఇచ్చుకోవాలి. తర్వాత వెళ్ళేటప్పుడే మెంటల్ గా మన పీపుల్ కి మెంటల్ గా కొంచెం వాళ్ళ ప్రిపరేషన్ చేయాలి. మనం ఒక ట్రిప్ వెళ్తున్నాం, ఇమీడియట్ గా టక్కన రీచ్ అవ్వము, మధ్యలో మనకు హాల్టింగ్స్ ఉంటాయి, వీ హావ్ టు స్పెండ్ టైం దేర్ అన్నట్టుగా మనం కొంచెం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. చేస్తే ఏంటంటే మాకేం అది ఉండదు అనమాట. మేజర్ ఏంటంటే మనకు ఒక టెన్షన్ ఉంటుంది, మనము చార్జ్ చేయాలని, వాళ్ళు ఉంటారు తొందరగా వెళ్ళండి వాళ్ళ టెన్షన్ ఒకటి ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే మనం ఇక్కడ 7-8 రూపీస్ నుంచి 2 to 3 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం, అంటే మనం 4 రూపీస్ బెనిఫిట్ తీసుకుంటున్నాం కాబట్టి టైం అనేది స్పెండ్ చేయాలి, తప్పదు. ఆబ్వియస్లీ. అంటే ఇట్స్ హ్యూజ్ బెనిఫిట్ కదండి. ఇప్పుడు మీరు ఆ 3000 ప్లస్ 3400 కిలోమీటర్ల ట్రిప్, ఆ ట్రిప్లో
మీరు అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 20,000 దగ్గర సేవ్ చేస్తుంటారు డెఫినెట్ అండి, విత్ ఇన్ డెఫినెట్. జస్ట్ ఆన్ ఫ్యూల్ ఎక్స్పెన్సెస్. సో అంతే. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా, లైక్ మామూలుగా పెట్రోల్ డీజిల్ వేసుకెళ్తే ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే పెట్రోల్ డీజిల్ అయితే నిజంగా మన ట్రిప్కి వెళ్దామా అని ఒక డౌట్ వస్తుంది మనిషికి. అంటే విత్ పెట్రోల్ డీజిల్ అంటే అంటే ఒకటండి, అంటే మీ మీ స్పెసిఫిక్ కేసు కానీ జనరల్గా చెప్తున్నాను నేను. లైక్ అవునవును, ఎందుకంటే చెప్తాను సార్, ఇప్పుడు ఈ మనకు ఇయర్లీ పాస్ వచ్చింది కాబట్టి, లేకపోతే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది లేదు. అప్పుడు ఏమైంది, నాకు 2000 రూపీస్ ఓన్లీ నేను టోల్ గేట్స్ పే చేశాను. అవును, టోల్ గేట్స్ కాస్ట్ కూడా అవును. 2000 ప్లస్ పెట్రోల్ అంటే చూడండి, ఇది ఒక 40,000 35,000 డీజిల్ అయిపోయేది మనకి. 40,000 దాకా కార్ ఎక్స్పెన్సివ్ ఉండేది. ఇప్పుడు నాకేమైపోయింది, జస్ట్ ఒక నేను ఆల్మోస్ట్ ఎంత సార్, ఒక 10 టైమ్స్ ఛార్జ్ చేసిన, 10 ఇంటూ 1000 వేసుకున్నా 10,000. సో అవును, అది బెనిఫిట్ అనమాట. అదే మీ మనకి టోల్ గేట్స్ చూసుకుంటే మేము నాకు తెలిసి హైదరాబాద్ నుంచి వైజాగ్కి చాలా ఉంటాయి. లైక్ కాస్ట్, అవును, టోల్ గేట్ కాస్ట్ ఈజ్ వెరీ హై అనమాట. అండ్ అవునవును, నేను విన్నది ఏంటంటే మహారాష్ట్రలోని వాళ్ళు ఈవీ కార్స్కి టోల్ గేట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అవునవును, మనకి మహారాష్ట్రలో ఇవ్వలేదు. ఉంది, మన దగ్గర లేదు. ప్రస్తుతానికి మనకి ఇచ్చేది రోడ్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ 5% ఇవ్వడమే. అది సెంట్రల్లో వస్తుంది జిఎస్టీ అనేది 5% ఎగ్జామ్షన్. అండ్ ఇక్కడేమో టోల్ అనేది, టోల్ కాదు సారీ, రోడ్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చింది. అవును. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే చెప్పండి. ఉమ్. అదే మనకు ఒక 1,80,000 దాకా మళ్ళీ ఎక్స్ట్రా అయ్యేది మ్మ్. ఆల్మోస్ట్. సో ఇక్కడ నేను విన్నది ఏంటంటే, ఓకే అండి, మీరు మెయిన్ రూట్స్లో పరిస్థితి బాగానే ఉంది. లెటర్సే మీరు ఎక్కడ విలేజెస్ వైపు వెళ్ళారు, సో అలాంటి దగ్గర ఫాస్ట్ ఛార్జర్ దొరకలేదు అనుకుందాం. ఆ సందర్భంలో ఏం చేయొచ్చు? మీరేమన్నా అలాంటివి ఏమైనా ఇప్పుడు ఫేస్ చేశారు ఎంతవరకు? యాక్చువల్గా నేనైతే విలేజ్కి వెళ్ళలేదండి. కాకపోతే నా ప్లానింగ్ లో ఎలా ఉంటదంటే, ఎనీ విలేజ్ కనెక్టెడ్ విత్ ఎనీ డిస్టిక్ అండి. మాక్సిమం 40-50 కిలోమీటర్స్ కంటే ఉండదు కాబట్టి, మీరు ఏదన్నా అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారంటే బిఫోర్ డిస్టిక్ లోనే మీరు ఫుల్ ఛార్జ్ చేసుకుని వెళ్ళండి. అది వెళ్ళొచ్చు. బెటర్. అంతే, అంతకు మించి సెకండ్ ఆప్షన్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఒకటి పోర్టబుల్ ఛార్జర్ ఉంటుంది. అవును, అది హోమ్లో పెట్టుకోవచ్చు. పోర్టబుల్ ఛార్జర్ లో మనం ఏంటంటే 15 ఆంప్స్, దాంట్లో ఎర్తింగ్ ఉంటే, ఎర్తింగ్ లేకపోతే చాలా మంది వీడియోస్ పెట్టారు, సింపుల్ గా ఒక వైర్ తీసేసుకొని ఒక రాడ్ బయట పెట్టేసుకొని వాటర్ పెట్టేసి అది యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే నేను దానికి అంత ప్రిఫర్ చేయను, ముందే ప్లానింగ్ తో ఉంటాం కాబట్టి ఆ సిచ్యువేషన్ రాలేదు. కాకపోతే ఒక్కటేంటండి, నాకు ఫేస్ అయింది ఏంటంటే, ఒక రోజు సడన్ గా మార్నింగ్ అర్జెంట్ వెళ్ళి కార్ తీస్తే డోర్ ఓపెన్ అవ్వట్లేదు, అన్లాక్ అవ్వట్లే కీ. ఏంటి అన్లాక్ అవ్వట్లేదు అంటే, అంతకుముందు నేను చూసిన ఎక్స్పీరియన్స్ వీడియో ఏంటంటే, వెహికల్ ఏ స్ట్రక్ అప్ అయినా బ్యాటరీ బ్యానెట్ ఓపెన్ చేసి బ్యాటరీ అది ఓపెన్ చేయమని చెప్పారు కదా. సో బ్యానెట్ ఓపెన్ చేసి నేను దాని ఏమంటారు, బ్యాటరీది అది లూజ్ చేసి మళ్ళీ కనెక్షన్ అయినా మళ్ళీ రీకనెక్ట్ అయిపోయింది. సో మనకు ఆ స్పానర్ ఎప్పుడు ఒకటి మనకు ఇందులో ఉండాలండి, ఈ వెహికల్లో ఉండాలి, ఎస్పెషల్లీ టాటాలో అయితే ఉండాలి. అదర్స్ వెహికల్లో నాకు ఐడియా లేదు. బట్ టాటా వెహికల్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు కాదు, మామూలు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏం చెప్పారంటే, ఒక ఐ థింక్ 8-9 నెంబర్ 9-10 అనుకున్నా, ఎగ్జాక్ట్ షూర్ లేదు. ఓకే, ఆ స్పానర్ 10-11 స్పానర్ ఒకటి కంపల్సరీ మన కార్ లో ఉండాలి. ఎనీ ప్రాబ్లం వచ్చింది, మన డిస్ప్లే వర్క్ చేయట్లేదు, ఏది వర్క్ చేయట్లేదు, వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే మాత్రం జస్ట్ అది ఒకసారి తీసి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత పెట్టేస్తే అన్ని నార్మల్ అవుతాయండి. ఓకే ఓకే, ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది, 1 టైం అయింది నాకు ఇలా. అది కొత్తలోనే అయింది, ఆఫ్టర్ 1.5 మంత్ 2 months లోనే అయింది నాకు. ఎంతవరకు మీరు వెళ్ళిన వాటిలో వాటర్ లాగింగ్ ఉన్న ప్లేస్లో ఎక్కడైనా వెళ్ళారా? కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర వెళ్ళడం, అలాంటి దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నది? అలా కానీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం ఒకసారి నాకు హెవీ రెయిన్ పడిందండి. హెవీ రెయిన్ ఆల్మోస్ట్ ఈ రేంజ్ స్టోన్స్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ అది ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా చాలా డిస్టర్బెన్స్ అనమాట. వాటర్ స్టోర్ అంటే అంత హై లెవెల్ స్టోర్ అవ్వలేదు, బట్ బ్లాక్స్ ఉన్నాయి. అక్కడ నేను తప్ప అందరూ ఆగిపోయారు. క్లియరెన్స్ లేదా లేకపోతే వాళ్ళ వెహికల్ ట్రబుల్ అని నాకు అర్థం కాలేదు. బట్ నేను మాత్రం ఒక 5 minutes మాత్రం నాకు అది ఏంటి, గ్లాస్ బ్రేక్ అవుతుందేమో అన్న టెన్షన్ కి మాత్రం ఆగాను. ఆ తర్వాత ఇక కంటిన్యూ పడుతుంది, ఎక్కడ హైడ్ చేసినా స్టోన్స్ పడుతూనే ఉన్నాయని చెప్పేసి నేను మూవ్ అవుతూ వచ్చాను. వేరే వాళ్ళకు ఎందుకో మరి వాళ్ళు విజిబిలిటీ లేక రాలేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అది మెయిన్ హైవే, ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ ఆగాయి. నేను ఒక 30-40 స్పీడ్ లో మెల్లమెల్ల నేను వచ్చేసాను. సో నాకు రెయిన్ అనేది డిస్టర్బెన్స్ ఏం చేయదండి కార్ ని, అంత హెవీ రెయిన్ నేను పాస్ చేశాను. ఓకే, రెయిన్ అనేది ప్రాబ్లం అవ్వలేదు. సో మీరు ఎంతవరకు అంటే ఇప్పుడు ఈవీ కార్స్
వేరే ఈవీ కార్ ఓనర్స్తో డిస్కస్ చేసిన సందర్భాలు కానీ, అంటే కొంతమంది మనం విన్నది ఏంటంటే ఈ లింప్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు. లైక్ 25% అయినాక డైరెక్ట్గా జీరోకి వెళ్ళడము. సో ఇది మీరు విన్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు అంటే వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, దాని గురించి మీకు ఏమన్నా తెలుసా ఏమైనా చెప్తారా దాని గురించి? అయితే మామూలుగా అయితే మాట్లాడుకున్నప్పుడు ఒక పర్సన్ ఏం చెప్పాడంటే, టాటా వాళ్ళ ఫ్రెండ్ కార్ అట 10% వచ్చిన తర్వాత ఎనీ టైం మామూలుగా 10% 9, 8, 7 ఇలా రావాలి. గ్రాడ్యువల్ 10% వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక నియర్ బై స్టేషన్ అక్కడ ఉంది అనగా అది డెడ్ అయిపోయింది కార్. సో దాన్ని కష్టపడి ఏదో విధంగా లిఫ్ట్ చేసి దగ్గర దాకా పుష్ చేసుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నారట. సో టాటా కార్ లో అది కొంచెం ప్రాబ్లం ఉంది అని అన్నాడు. నేనేంటంటే నేను పెట్టుకున్నది 20%, 15% అనేది డెడ్ ఎండ్ అనమాట. ఇక 15% తర్వాత నేను మూవ్ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటాను. దాదాపు నా నియర్ బై లో ఏదైనా చూసుకుంటాను. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే 10% కంటే బిలో పడిపోకపోవడం అనేది బెటర్ అనేది నా సజెషన్. అంటే మనం వీరంత వరకు ట్రై చేయాలి. సో అలాంటి ఇష్యూస్ వస్తే యాక్చువల్గా అయినా షోరూమ్కి వెళ్ళి చూపించుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. లైక్ రెగ్యులర్గా అవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అలాంటివి చూసాము. బట్ అగైన్ డిపెండ్స్ అనమాట. 2% వరకు వచ్చానండి. అంటే ఇంటికి హోమ్ రీచింగ్ పాయింట్ కాబట్టి 2% తో ఇంటికి రీచ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి ఉంది. సో అది నాకేం ఫేస్ చేయలేదు. బట్ అంత రిస్క్ తీసుకోవద్దని నేను అంటాను. యా డెఫినెట్లీ అండి. సో ఎందుకంటే మనకు ఇప్పుడు బిలో 10% కి మనకు 40 to 50 స్పీడ్ లిమిట్ అయిపోతుంది. బిలో 5% వస్తే మీకు 20-25 కంటే స్పీడ్ వెళ్ళదు వెహికల్. ఏసీ ఆఫ్ అయిపోతుంది, సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా హిల్ స్టేషన్ హైట్ ఉంటే ఎక్కదు వెహికల్, చాలా స్లో ఎక్కుతుంది. సో బెటర్ ఏంటంటే బిలో 10%, 12% లోపు మీరు కంప్లీట్ డెడ్ అండ్ రీచ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే అక్కడ కూడా రేంజ్ వేరియేషన్ ఉంటుంది. అంటే అప్ హిల్ ఎక్కినప్పుడు కూడా రేంజ్ వేరియేషన్ ఉంటుంది. అప్ హిల్ ఒకటి చెప్పారు మీరు, టెంపరేచర్ చెప్పారు ఇందాక చెప్పినప్పుడు, రేంజ్ వేరియేషన్. సో నాకు రేంజ్ రావట్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్లీ అది అంటే అబ్జర్వ్ చేసుకోవాలి, ఈ కండిషన్స్ అన్ని ఉన్నాయా లేదని చెప్పేసి. మీకు మళ్ళీ మీరు ఇప్పుడు హిల్ స్టేషన్ గుర్తొచ్చింది, హైట్ వెళ్తే కూడా రేంజ్ చాలా తక్కువ వస్తుందండి. మన హిల్ స్టేషన్ వెళ్ళినప్పుడు మీరు ఆల్మోస్ట్ సేమ్ హాట్ వెదర్ లాగా 100 మైనస్ చేసుకోవాలి. చాలా డిఫరెన్స్ వస్తుంది. అవును. ఇది కూడా కొంతమంది నేను చూశాను, కొంతమంది చెప్పుకోవడం లైక్ ఇలాగా వాళ్ళు ఉండేదే ఇక్కడ నార్త్ లో, ఉత్తరాఖండ్ అలాంటి ప్లేస్లో, అంటే హిల్లీ. నాది అదే ప్లానింగ్ ఉంది సార్. నెక్స్ట్ సమ్మర్ ఉత్తరాఖండ్ సైడ్ వెళ్తే ఆల్మోస్ట్, అంటే ఇంతకుముందు వెళ్ళింది నా అది డీజిల్ కార్ కాబట్టి డిఫరెంట్. బట్ దీనికి వెళ్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు అక్కడ ఏమైనా స్టేషన్స్ ఉన్నాయా, అది కూడా లాంగ్ 5-6 years బ్యాక్ కాబట్టి. ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఆల్మోస్ట్ హిల్ స్టేషన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత లాంగ్ ప్లేసెస్ లో మీకు మధ్యలో ఏ కనెక్టివిటీ డిస్ట్రిక్ట్ ఇలాంటివి ఏమి ఉండవు. సో ఎలా అనేది నేను నెక్స్ట్ ట్రిప్ లో ప్లాన్ చేస్తాను. మీది ఇప్పుడు నెక్సాన్ ఈవీ మీరు తీసుకున్న వేరియంట్ ఏంటి, దాని క్లెయిమ్డ్ రేంజ్, మీకు ఇప్పుడు వస్తున్న రేంజ్ అంత అప్రాక్సిమేట్ గా? యాక్చువల్గా నెక్సాన్ ఈవీ క్రియేటివ్ 45. ఓకే. 2025 మోడల్ అది మనకి. సో అది వాళ్ళు చెప్పింది 465 కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది. బట్ మనము రియాలిటీలో మనకు వచ్చేది 350, 400 వరకు లోకల్లో స్లో స్పీడ్ తో వితౌట్ ఏసీ అయితే 400 వరకు కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఇక మనం ఏసీ కంపల్సరీ ప్లస్ మినిమం 80+, 90+ అనేది కంపల్సరీ కాబట్టి ఇక 300, నేను నన్ను అడిగితే మాత్రం 300 యావరేజ్ అని చెప్తాను. ఓకే, 300 యావరేజ్ తీసుకోండి. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, ఎక్కువ సిచ్యువేషన్స్ బట్టి ఎక్కువ రావచ్చు. హాట్ అండ్ హిల్ స్టేషన్ అయితే తక్కువ రావచ్చు. సో 300 అలా వేసుకోవాలి. మనం నేను చెప్పిన ఈ హైట్ ప్లస్ హీట్ ఈ రెండింటికి మాత్రం 200 వేసుకోవాలి. అది 80 స్పీడ్ బిలోలో. నేను మళ్ళీ ఆ స్పీడ్ పెరిగితే మళ్ళీ తగ్గొచ్చు. అలా మేజర్ థింగ్స్ ఏంటంటే టైం ఇంపార్టెంట్ అండి. మీరు మనీ సేవ్ చేస్తున్నారు కాబట్టి టైం కంపల్సరీ మీకు కిల్ అవుతుంది. ఆ టైం మీరు ప్లాన్ చేసుకుంటేనే అవుతుంది. ఓకే అండి. సో ఫైనల్గా అడగాల్సింది ఇంకో క్వశ్చన్, అంటే మనది స్టార్టింగ్లో అడగవచ్చు కానీ లాస్ట్లో అడుగుతున్నాం. మీరు నెక్సాన్ ఈవీనే ఎందుకు ప్రిఫర్ చేశారు? వైల్ ఇంకా ఈవీ కార్స్ కొన్ని ఉన్నాయి కదా మార్కెట్లో, ఎందుకు నెక్సాన్ ఈవీని ఫైనలైజ్ చేసుకున్నారు? ఏమన్నా డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా దాని?
యాక్చువల్‌గా డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ అని కాదు. ఆ టైంలో నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ వెహికల్ అనేది ఒకటి, ప్లస్ మన ఇండియన్ కంపెనీ ఇప్పుడు చేంజ్ అవుదాము అనేది 2, హ్మ్. 3 పొల్యూషన్ తగ్గించేసి ఇంత తిరుగుతున్నాం కాబట్టి పొల్యూషన్ కొంచెం కంట్రోల్ చేద్దాం అనేది ఈవీకెళ్దాము. ఈవీలో కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. అఫోర్డబుల్ ప్రైస్‌లో నాకేంటంటే లో ప్రైస్‌లో ఉండాలనే దాంట్లో సెర్చ్ చేస్తే ఇది ఓకే. నాకు ఈవీ 14 అంటే ఓకే. బడ్జెట్ ఓకే. ప్రెజెంట్ నేను కావాలన్నా ఇప్పుడు నాకు కావాలన్నా 1370లో నాకు డీవీ లేదు నెక్సాన్‌లో. మళ్ళీ హ్మ్. నేను పంచ్‌కెళ్ళాలి. పంచ్‌కెళ్తే నాకు బూట్ స్పేస్ తక్కువవుతుంది. అవునవును. హ్మ్. సో, నాకది బూట్ స్పేస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను నెక్సాన్ అనేది ప్రిఫర్ చేశాననమాట. పంచ్‌లో క్యాబిన్ స్పేస్ మీకు నెక్సాన్‌తో పోలిస్తే ఎలాగనిపించింది? లైక్ లోపల క్యాబిన్ స్పేస్? తక్కువుంటుందండి. తక్కువుంటుంది. మా నార్మల్‌గా షిఫ్ట్ కార్ అలా సేమ్ ఈక్వల్ దానిలాగా ఉంటుంది. హ్మ్. ఇదైతే మనకు కొంచెం కొంచెం బెటర్ ఈ అనిపించింది. హ్మ్. చాలా బెటర్ అనిపిచ్చింది. మీరు బ్యాక్ సీట్ ఫోల్డ్ చేస్తేనైతే అసలు ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంటుంది. హ్మ్. అలా. హ్మ్. లేదు ఫ్యామిలీతో అన్నా గాని మీరు 30 కేజీ, 35 కేజీ బ్యాగ్స్ 2 ఈజీగా బట్టి చిన్న చిన్నవి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో, మీరు విండ్సర్ కన్సిడర్ చేయలేదా? ఆహ్, విన్స్టర్ యాక్చువల్‌గా నాకు ఆహ్, క ఇన్ ఇంటీరియర్ నచ్చింది బావుంది. ఆ! ఆ! బట్ ఏంటంటే అవుట్‌లుక్ నాకు పర్సనల్‌గా నాకెందుకో అదే. అంత ఔట్‌సైడ్ లుక్ లేదు. ఆ! అదొకటి ప్లస్ ఇంకోటేంటి అనంటే ఆహ్, బడ్జెట్ కొంచెం అది హై రేంజ్‌లో ఉంది. కొంచెం ఎక్కువ వెళ్తుంది బడ్జెట్. ఓకే. హ్మ్. ఎక్కువెళ్తుంది. సో, హ్మ్. ఎందుకు ఈవీలో మళ్ళీ మనకు రీసేల్ అవన్నీ ఇంకా మనకు మార్కెట్‌లో వాల్యూ తెలియదు. హ్మ్. సో, అవును. ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఇది టాటాదంటే కొంచెం అట్‌లీస్ట్ మనం మళ్ళీ ఏదైనా ట్రై చేయొచ్చు ఒకవేళ అవును. అన్న అవును. అవును. విషయంగా నేను దీన్ని ప్రిఫర్ చేయడమైంది. మేజ్ వచ్చేసి సేఫ్టీ అండి. ఓకే. సేఫ్టీ ప్రికాషన్స్‌లో టాటా నెక్సాన్ బెటర్ అనేది బాగా రివ్యూస్ విన్నాను. ప్లస్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేస్తే నాకు నచ్చింది. హ్మ్. అన్నిటి మీద ఇది దీని హైట్ నాకు చాలా బాగా నచ్చింది. హ్మ్. హైట్, సస్పెన్షన్ బావుంది. హ్మ్. సో, ఇంకోటేంటంటే మనకి ఆటోమేటిక్‌గా ఏఎంటీ వచ్చేస్తది దీంట్లో. అవును. ఆ ఏఎంటీ అంటే మన లాంగ్ జర్నీలో మనం టైర్డ్ అవ్వము. బిఫోర్ హ్మ్. నేను అది ఒక 350 కిలోమీటర్స్ అయితే టైర్డ్ అయ్యేవాడిని. ఇది ఆల్‌మోస్ట్ నేను 6, 700 కంటిన్యూ‌గా కొట్టేస్తున్నాను. హ్మ్. హ్మ్. అంటే ఎక్సెప్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఆ రెస్ట్ తప్ప వేరే అదర్ రెస్ట్ ఏమి ఉండదు మనకి. సింపుల్‌గా వెళ్ళిపోతాం. ఊకే గేర్స్ చేంజ్ చేయడము, హ్మ్. హ్యాండ్ బ్రేక్ చేయడము ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు ఆటో బ్రేక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి హ్యాండ్ బ్రేక్ కూడా లేదు కాబట్టి హ్మ్. మనకు ఎంత సిటీలో అయినా గాని కొంచెం కంఫర్టబుల్ డ్రైవింగ్ లాగా ఫీల్ వస్తది. అవును. అవును. అది ఆ పాయింట్ ఉంది. సో, మీరు హ్మ్. ఆహ్, ఎంతవరకు లైక్ మీ 40,000 కిలోమీటర్‌లో మీరెప్పుడైనా కాలిక్యులేట్ చేసారా? మీరు ఎంత డబ్బులు సేవ్ చేశారు అనేది? చేశాను సార్ నేను. అయితే నాకంటే 2 వేరియేషన్స్‌గా చేసుకున్నాను. నేను ఒకవేళ స్పీడ్ తక్కువుండి లిమిట్ చేసుండుంటే ఆల్‌మోస్ట్ 2,00,000 వరకు వస్తుంది సార్. 2,00,000 ఓకే. ఆ! ఆ! అప్రాక్సిమేట్‌లీ 2,00,000 వరకు నేను సేవ్ చేశానని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఓకే. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే నా ప్రీవియస్ కార్ ఎక్స్‌పీరియన్స్‌తో దీన్ని పోల్చి ఎందుకంటే చూసాను. మీరు నాకు అర్థమైంది నీతో మాట్లాడుతున్న నాకేమర్థమైందంటే మీరు థరోగా ఉన్నారు. అంటే ఒక సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. హ్మ్. మీరు చేసే మీ మీ హ్మ్. మీ మీ వే ఆఫ్ థింకింగ్. హ్మ్. సో, అప్పుడు మీలాంటోళ్ళేంటంటే కరెక్ట్‌గా ఒక ఎక్సెల్ షీట్ ఏసి లెక్కేస్తారు. హ్మ్. ఎలాగుంది ఏంటని చెప్పేసి. కొంతమంది అలా ఉండదు. వాళ్ళనడిగితే హ్మ్. మైలేజ్ ఎంతొస్తుంది? 3 ఇయర్స్ అయిపోద్ది కారు వాడుతూ. మైలేజ్ హ్మ్. ఎంతొస్తుందంటే ఎప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదంటారు. అంటే అవునవును. డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు. సో, ఇప్పుడు ఈవీ కారు ఒకటి డెఫినెట్‌లీ ఇట్ ఈస్ ఎ ఫ్యూయల్ వైజ్ సేవింగ్ ఉంటుంది. ఎక్కువ తిరిగే వాళ్ళకి. హ్మ్. అంటే హ్మ్. అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ పెట్టినా సరే మీకు ఫ్యూయల్ వైజ్ సేవింగ్ ఉంటుంది. అది హ్మ్. కాకుండా ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ ఈవీ కార్‌లో? ఒకటి మ మనీ. మనీ మనీ. ఆస్పెక్ట్. హ్మ్. ఇంకేమున్నాయి అది వేరే కాకుండా? వేరే ఏముండదంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను పొల్యూషన్ ఇవ్వట్లేదు అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. హ్మ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఆటోమేటిక్‌గా ఇప్పుడు చెప్పారు మీరు ఎక్స్‌పీరియన్స్. ఇంకోటొచ్చేసి మనకు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రెజెంట్ వార్ జరుగుతుంది. దబన ఫ్యూయల్ పెరిగితే. హోల్డ్ అయినా, రేట్ కాస్ట్ పెరిగినా మనకు అది ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. హ్మ్. నన్నడిగితే ఆహ్, ఈ డైలీ ఆఫీస్ ఎళ్లి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒక 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ ఎళ్ళే వాళ్ళకి టియోగా నుంచి కూడా ఈవీ వెహికల్ ఈస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చార్జ్ పెడతారు. మళ్ళీ వెళ్లి ఇంట్లో చార్జ్ పెడతారు కాబట్టి వాళ్ళకి ఈజీ అండ్ ఆహ్, ఫినాన్షియల్‌గా కూడా చాలా సేవ్ చేస్తారు మనీ. అవును. అవును. వితిన్ సిటీ చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. సేవ్ ఆహ్, అవుతుంది. మనము కార్ గురించి కంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఎవరి లాంగ్ ఎళ్ళేవాళ్ళు. హ్మ్. జస్ట్ హ్మ్. హోమ్ అండ్ ఆఫీస్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు జస్ట్ ఇట్లా ఇంట్లో జస్ట్ ప్లగ్ ఇన్ చేయగానే ఆటోమేటిక్ చార్జ్ అయిపోతుంది. బయట అట్లా కాదు. కొంచెం యాప్స్ రిఫర్ చేసుకోవాలి. టైం రిఫర్ చేసుకోవాలి. మనం ఉన్న ప్లేస్‌లో హార్ట్ కండిషన్, వెదర్ కండిషన్ ఓసారి మనకు షెల్టర్ ఉండదు.
అక్కడ షెల్టర్ ఎలా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి నేను ఫేస్ చేయంది అంటే తక్కువ టైం ఒకే ఒకసారి ఫేస్ చేశాను. మనం ఛార్జింగ్ పెట్టాలనుకున్న టైంలో హెవీ రెయిన్ వచ్చింది అనుకోండి. సిచ్యువేషన్ ఏంటి అనే దాంట్లో అప్పుడు నా దగ్గర నేను అంబ్రెల్లా పెట్టుకొని తీసుకెళ్తానని చెప్పాను కదా. సో నేను సేఫ్, బట్ అదర్ పర్సన్ వెయిట్ చేయాల్సి వచ్చింది. నాది కార్ కవర్ ఉంటుంది ప్లస్ అంబ్రెల్లా ఉంటుంది. ఓకే. అంబ్రెల్లాతో నేను తడవకుండా కార్ గన్ అదంతా ఇన్స్టాల్ చేసేసి ఇమీడియట్ గా కార్ కవర్ దాని మీద కప్పేసేస్తాను. ఓకే. సో నాకు ఎక్కడ కూడా వెట్ అవ్వదు అనమాట, డ్రై లో ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా హెవీ రెయిన్ పడితే మీరు వెళ్ళి టచ్ చేయకండి అంటిల్ అన్లెస్ అది రెయిన్ మొత్తం అయిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకెళ్లి మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఆ క్లాత్ తో తీయండి అని చెప్పి మనకు సజెస్ట్ చేస్తారు. ఓకే. సో మనం ఏంటంటే ఆ వెట్టే కానియకుండా చూసుకున్నాం అనుకోండి, సేఫ్. ఎందుకంటే మన పవర్ తో వర్క్ కాబట్టి. అవునవును, అక్కడ ఆడుకోకూడదు కదా, ఇట్స్ రిస్కీ థింగ్. అది మళ్ళీ హై వోల్టేజ్ పవర్ 60 వాట్స్ ఉంటే నాట్ ఏ జోక్ అది. సో దానికోసమని అదొకటి మనం ప్రివెంటివ్ గా అంటే మనము సమ్మర్ లో వెళ్ళినా వింటర్ లో వెళ్ళినా అన్నిటికీ రెడీగా వెళ్ళిపోవడం అనేది బెటర్ థింగ్. ఓకే. ఓకే, నైస్ అండి. చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. ఇంకేమైనా ఉందా మీ తరపు నుంచి అని అడిగిన క్వశ్చన్స్ కాకుండా ఎనీథింగ్? ఇంకొకటి ఉందండి మేజర్ గా ఇప్పుడు అడిగే వాళ్ళు ఏంటంటే, నేను కూడా మీ దాంట్లో కూడా అడిగారు అంటే హోమ్ అంటే మనము ఇప్పుడు ఓన్ హౌస్ అయితే డిఫరెంట్, రెంట్ హౌస్ అయితే ఎలా? ఇది చాలా మందికి క్వశ్చన్ ఉంది, రెంట్ హౌస్ లో అసలు తీసుకోవచ్చా ఏంటంటే డౌట్లు ఉన్నాయి కొంతమంది. ప్రజెంట్ నేను రెంట్ హౌస్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓనర్స్ కొంచెం క్లోజ్ కాబట్టి వాళ్ళని అడిగి తీసుకొని నేను ఇన్ ద గేట్ ఏం పెట్టానండి, అవుట్ సైడ్ ఆఫ్ ద గేటే. బట్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద వాల్ కి నేను వాళ్ళు జిప్సమ్ బోర్డ్ అని ఒకటి ఇస్తారు, ఆ బోర్డ్ ఫిక్స్ చేపించేసాను. నా మీటర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వాళ్ళు ఒకటి కండిషన్ ఉంది అనమాట, కేబుల్ ఏది కానీ హ్యాంగింగ్ లో ఉంచారు, కంపల్సరీ దానికి ఒక సపోర్ట్ కావాలి. సో నేను ఏం చేసింటే ఒక పైప్ ఇన్స్టాల్ చేయించాను. ఇక గ్రౌండ్ ఫ్లోర్ ముందు నుంచి పైకి ఒక పైప్ చేస్తే వాళ్ళు మీటర్ నుంచి పైప్ నుంచి కిందికి చేసి ఫిక్స్ చేశారనమాట. సో నాకు తెలిసిన ఒక పర్సన్, అతనికి అసలు ఏ ఇన్స్టలేషన్ లేదు, ఆయన తీసుకొని 6-8 months అవుతుంది. ఆయన 20,000 kilometers తిరిగాడు అవుట్ సైడ్ ఛార్జింగ్ కంప్లీట్లీ. వెహికల్ వచ్చేసి క్రేటా. ఓకే. ఓకే, అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదంటారు సాధారణంగా, అవుట్ సైడ్ ఛార్జింగ్ కంటిన్యూస్ గా. స్లో ఛార్జింగ్ అనేది కంపల్సరీ నీడ్ ఉంది. సో ఇది ఒకటి అనమాట, అంటే ప్లేస్ లేని వాళ్ళు ఆలోచించాల్సిన విషయమేనండి. కంపల్సరీ మనకు స్లో ఛార్జింగ్ పాయింట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది మీరు ఇంటికి బ్యాక్ సైడ్ అరేంజ్ చేసుకుంటారా, ఫ్రంట్ సైడ్ అరేంజ్ చేసుకుంటారా, అది మన ఇష్టము. వాళ్ళు కంపెనీ వాళ్ళు మినిమం వరకు ఫ్రీ చేస్తారు, ఎక్స్టెండ్ అయితే ఆ కేబుల్ కాస్ట్ తీసుకుంటారు. ఓకే. ఓకే అండి. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మీరు చాలా హ్యాపీ ఉన్నారు, మీ ఫ్యామిలీ కూడా ఓవరాల్ హ్యాపీనా? అంటే ఈవీ కార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ బిఫోర్ వాళ్ళని నేను డిస్కస్ చేసిన తర్వాతే టియాగో దగ్గరే ఆగారు, నేనే వాళ్ళని అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ తీసుకొచ్చా అనమాట. వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే ఎక్కువ ట్రిప్స్ వెళ్తారు ఈవీ కాబట్టి. నో ప్రాబ్లం. డీజిల్ కార్ పెట్రోల్ కార్ అయితే కొంచెం ఆలోచిస్తాను ట్రిప్స్ వెళ్ళడానికి. మళ్ళీ నేను మాక్సిమం ఏంటంటే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతాను, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్లీప్ ఓన్లీ ఒక డిన్నర్ మందం వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత స్లీప్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు లేచే వరకు మన డెస్టినేషన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం. సో నేను ఓవరాల్ నాకు ఆ ఎక్స్పీరియన్స్, ఓవరాల్ నైట్ డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఓవరాల్ నైట్ డ్రైవ్ చేసేస్తాను. ఓన్లీ ఆ ఛార్జింగ్ టైంలో 1 hour రెస్ట్ తీసుకుంటాను. ఇంకోటి అడగడం మర్చిపోయానండి, 40,000 kilometers అయిపోయిందా, ఎంతవరకు ఎంత సర్వీస్ కాస్ట్ వచ్చింది మీకు? సర్వీస్ కాస్ట్ అండి, ఓకే, ఫస్ట్ టైం వచ్చేసి మనకు బెస్ట్ ఎంత ఒక 400 వస్తుందండి ఫస్ట్ ఫ్రీ సర్వీస్. సెకండ్ అప్పుడు మనకు ఒక 650-700 వస్తుందండి. థర్డ్ వచ్చేసి సేమ్ 1,000-1,200. ఫోర్త్ ఆన్వర్డ్స్ మనం పేయబుల్ ఉంటుంది, ఫోర్త్ కూడా అంతే 1,200. ఫిఫ్త్ సర్వీస్ లో 2,000. ఓన్లీ సిక్స్త్ సర్వీస్ మాత్రం మనకి గేర్ ఆయిల్ చేంజ్ ప్లస్ ఏసీ ఫిల్టర్ చేంజ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 6,000 వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకు 1,200-1,400 ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మనకు అన్ని ఒకసారి చేంజ్ ఉంటుందో, మేజర్ ఉంటుందో, అప్పుడే అప్రాక్సిమేట్లీ 6,000. ఇది మనకు ఇయర్లీ నాకు తెలిసి, అదర్స్ అయితే నాకు తెలిసి 1 time వస్తుంది, నాకంటే 2 times వస్తుంది, 2-3 times వస్తుంది. అదర్స్ కి ఇయర్లీ 6,000 1 time వస్తుందండి అంతే. మధ్యలో అంత 1,200-1,500 లో అయిపోతుంది. అంటే 6th సర్వీస్ లో కన్జ్యూమబుల్స్ ఎక్కువ అవుతున్నట్టు ఉన్నాయి, లైక్ ఆయిల్స్ అవి చేంజ్ అవుతున్నట్టు ఉన్నాయి, రీఫిల్లింగ్ అని అవన్నీ ఇవన్నీ, దానివల్ల ఎక్కువ కాస్ట్ పడుతుంది.
దానివల్ల ఎక్కువ కాస్ట్. మళ్ళీ తర్వాత మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది కదండి, ఏదైతే మన కారు వెళ్ళి అక్కడ హోల్డ్ అవుతుంది, ఏదైనా రిపేర్ వస్తాయి అంటే అది మన కమ్యూనికేషన్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు జనరల్ గా అంటే నేను వాళ్ళతో కమ్యూనికేట్ నా వేలో నేను ఎంటర్ అయ్యి, జనరల్ గా అదర్స్ కి మార్నింగ్ కార్ ఇస్తే ఈవినింగ్ వస్తుంది, నేను కార్ ఇస్తే విత్ ఇన్ 2 hours లో తెచ్చుకోగలను. మన కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇదైతే మేజర్ ప్రాబ్లం, ఇది మీరు అన్నదాని గురించి నేను విన్నాను, ఏది బ్యాటరీస్ దెబ్బన ఏదైనా వీక్ అవుతే ఏం చేస్తారంటే జస్ట్ మనకు ఒక ఒక బ్యాటరీ అంటే 7+7 ఒక బ్యాటరీ. సో కంపెనీ వాళ్ళు చేసేది ఏంటి అంటే, మనం ఒకవేళ మనకు రేంజ్ ఇష్యూ వస్తుంది అని అంటే వాడు ఏం చేస్తారంటే ఒక్కొక్క బ్యాటరీ టెస్టింగ్ పెడతారు, ఒక్కొక్క సెల్ టెస్టింగ్ పెట్టి ఏ సెల్ అయితే వీక్ ఉందో ఆ సెల్ చేంజ్ చేసేస్తాడు. అది అప్ టు మన గ్యారంటీలో. నెక్స్ట్ మనం ఏదైతే వాడు ఇచ్చిన గ్యారంటీ పీరియడ్ దాటిపోతుందో మనకు ఒక సెల్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 6,500, 4,500 to 6,500 బిట్వీన్ ఫ్లక్చువేషన్ అవుతున్నట్టుంది. మేబీ అది కాస్ట్ తగ్గితే మనకి పెద్ద ప్రాబ్లమే ఉండదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పింది అంటే, వైల్ ఛార్జింగ్ టైం, నేను 6 years నుంచి యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 2 times బ్యాటరీస్ చేంజ్ చేశాను. వాళ్ళు చెప్పిన రూల్ నేను ఏది పాటించట్లేదు. ఒకటి ఏంటంటే, నాకు ఇంట్లో స్లో ఛార్జింగ్ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్లే ముందు ఎక్కడైనా బయట ఒక 60 to 70% ఛార్జ్ పెట్టుకొని ఆ 30% ఇంట్లో ఛార్జ్ చేసుకుంటాను. సో నాకు ఒక 5-6 hours లో అయిపోతుంది. వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించకపోయినా 60 to 80 మధ్యలో బ్యాటరీ చేంజ్ చేసుకునే అవకాశం రావచ్చు. ఎందుకంటే 2 times చేంజ్ చేశాను అని చెప్పాడు అనమాట. అతని కాస్ట్ ఏమైనా అడిగారా మీరు, ఎంత కాస్ట్ పడిందా బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్? ఫస్ట్ టైం కంపెనీ క్లెయిమ్, సెకండ్ టైం వచ్చేసి 4.5 lakhs ఏమో ఇన్వెస్ట్ చేశారట. ఓకే. 4.5 to 5 మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 5 lakhs వరకు అయింది. అది తప్పదు, మనం ఏం చేయలేము అని అనమాట. కాకపోతే నేను మరి ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అంటే, ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను కారు. 6 years నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తాను, 5 years ఎందుకు కంటిన్యూ చేస్తాను అని చెప్పాడు అనమాట. అంటే అతని యూసేజ్ ఉంది కాబట్టి అతనికి సాటిస్ఫై అయ్యాడు అనమాట, అందుకే కంటిన్యూ చేస్తున్నాడు. అది చెప్పాడు నాకు అతను, అంటే మీరు వన్స్ ఈవీ తీసుకున్నారంటే డోంట్ ట్రై టు సేల్, మీరు కీప్ ఆన్ దాన్ని, అది డెడ్ అయ్యే వరకు మీరు యూజ్ చేసుకోండి, అదే మీకు బెనిఫిట్ అని చెప్పాడు. అదేలేండి, డెఫినెట్లీ అండి. సో ఐ థింక్ అండ్ ప్రైస్ కూడా తగ్గుతున్నాయి కదా, బ్యాటరీ ప్రైస్ కూడా తగ్గుతూ వెళ్తున్నాయి. ఫ్యూచర్ తగ్గితే మనకు నాకు తెలిసి 3 lakhs వరకు అయితే పెద్ద ఏం కాదు, ఎఫెక్ట్ ఏమి ఉండదండి. మనము ఆల్మోస్ట్ సేవ్ చేసేసుకుంటాం ఆ మనీ. ఓకే అండి. సో ఫైనల్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అసలు ఈవీ కార్? ఈవీ కార్ ఎవరు తీసుకోకూడదు అని అంటే, ఇప్పుడు కొందరు ఉంటారండి, ఎనీ టైం నేను టక్కన వెళ్ళిపోవాలి, పెట్రోల్ బంక్ లో 5 minutes కంటే ఎక్కువ వెయిట్ చేయొద్దు, నేను ఎంత లాంగ్ అయినా వెళ్ళాలి, వెహికల్ కి రెస్ట్ ఇవ్వకుండా వెళ్ళాలి, తిరగాలి, నాకు జస్ట్ ఈజీ కన్వీనియంట్ ఉండాలి అన్న వాళ్ళకి ఈవీ కార్ యూజ్ అవ్వదండి. ప్లానింగ్ లేకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. పేషెన్స్ ఉండాలండి, మెయిన్ పేషెన్స్. ఛార్జింగ్ టైంలో మెయిన్ పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ గా వెయిట్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. వెయిట్ చేసిన తర్వాత 15 minutes తర్వాత కూడా అది వర్క్ కాదు అని తెలిస్తే ఓపిక్ గా ఇంకో స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ పెట్టుకునే పేషెన్స్ ఉండాలి. అదేనండి, కొన్ని ఈ ట్రబుల్ మనకి ఎప్పుడు వస్తుందంటే, మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అదే మనకు కూల్ గా మెల్లగా వెళ్దాంలే అన్నప్పుడు ఏ ప్రాబ్లం రాదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈవీ కార్ వేస్ట్. ఇప్పుడు సేల్ చేసే వాళ్ళలో 2-3 పాయింట్ ఆఫ్ వ్యూ ఇదేనండి. నేను అడిగాను, మీరు ఎందుకు సేల్ చేస్తున్నారని అడిగితే ఇదే ప్రాబ్లం చెప్పారు నాకు. ఏంటంటే, సార్ మేము ఇట్లా ఫ్యామిలీతో వెళ్తున్నాము, సడన్ గా అర్జెంట్ గా వెళ్ళాలి, సంబడి ఎక్స్పైర్డ్, మేము రీచ్ అవ్వలేకపోతున్నాము, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి, మధ్యలో 1.5 hour వేస్ట్ అవుతుంది, ఆ ఛార్జింగ్ స్టేషన్ పని చేయకపోతే అందులో ఉన్న వాళ్ళు ప్రెజర్ చేస్తారు, ఏమైందని, వాళ్ళని ఓల్డ్ పీపుల్ ని కన్వే చేయలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు రీసేల్ పెట్టారు. ఓకే ఓకే. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమని ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు, ఎనీ టైం టక్కన వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇది కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంటికి రాగానే పేషెన్స్ గా ఒక 5 minutes మనం కార్ కి రెస్ట్ ఇవ్వాలండి. ఒక ఇమీడియట్ మీరు ఒక ట్రిప్ వెళ్ళి రాగానే ఛార్జింగ్ పెట్టకూడదు. ఒక 5 to 10 weeks, ఎంత టైం, హాఫ్ అన్ అవర్ లోపు ఎంత ఇస్తే అంత బెటర్. మినిమం 5 minutes ఇవ్వాలి. 5 minutes తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టేస్తే బెటర్. ఇవన్నీ చూసుకో, నైట్ మీరు మర్చిపోయారు అనుకోండి, మార్నింగ్ వెహికల్ రెడీ ఉండదు. సో ఈ కంపల్సరీ నైట్ చూసుకోవాలి. అవును, గ్యారంటీగా ఒక రోజు మిస్ అయినా అది పొద్దున సర్ప్రైజ్ అయిపోతుంది మీకు. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, మా ఇంట్లో ఛార్జ్ పెట్టాము, కింద కార్ ఉంది, పైకి వచ్చాం, పడుకున్నాం మనము, నైట్ ఏదో లో పవర్ డిస్టర్బెన్స్ వల్ల ఒకవేళ అది ఫ్లక్చుయేషన్ కాక ఆగిపోయింది అనుకోండి, ఛార్జ్ అవ్వదు.
సో అది మీరు మీ పైనుంచో లేకపోతే విజిబిలిటీ లైట్ బ్లింకింగ్ విజిబిలిటీ కానీ లేదా మొబైల్ యాప్ మనకు ఐరా యాప్ లో కానీ చూసుకోవాలి. చూసుకుంటే అది ఒకవేళ అక్కడే అయిపోయింది అనుకోండి పర్సెంటేజ్, ఏదో ప్రాబ్లం ఉందని ఒకసారి మళ్ళీ మెయిన్ ఆన్ ఆఫ్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే మీరు రెగ్యులర్గా సిటీలో యూస్ చేస్తూ అప్పుడప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు ఓకే, మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు కనీసం 3-4 డేస్ వస్తుంది చాలా మందికి ఆ ఛార్జ్. అవును. అంటే జనరల్ కేసులో అంత ఇష్యూ అయితే ఉండదులేండి. సో మ్మ్. ఇంకొక కొంతమందికి ఉన్న భయాలు ఈవీ కార్స్ గురించి, ఫైర్ గురించి భయపడుతున్నారు. దాని గురించి మీరు ఏమైనా స్టడీ చేశారా? లైక్ చేశానండి. మన వెహికల్ హీట్ లో ఉన్నప్పుడు ఒక 120 కిలోమీటర్స్ తర్వాత మనకు ఒక సింబల్ వస్తుందండి, కాఫీ సింబల్ వస్తుందండి, టేక్ ఏ బ్రేక్ అని. టేక్ ఏ కాఫీ అని ఒక బ్రేక్ వస్తుంది. అది వచ్చిన తర్వాత విత్ ఇన్ 10 to 15 మినిట్స్, అదర్వైజ్ ఎనీ బిలో 10 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ బ్రేక్ తీసుకుంటే మనకు ప్రాబ్లమే ఉండదండి. ఛాన్సెస్ తక్కువ. తక్కువ అనమాట. అది కూడా మీరు ఒక ఏదైనా చెట్టు నీడలాగా చూసుకొని కార్ని పెట్టేసి మీరు ఒక టీ తాగి వచ్చేసారు అనుకోండి, అంత సరిపోతుంది. అది మాక్సిమం 5 to 10 మినిట్స్ టైం సరిపోతుంది. ఒకవేళ మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ మళ్ళీ సెకండ్ సింబల్ వస్తుంది. ఓకే. థర్డ్ వచ్చేసి మనకు డేంజర్ సింబల్ అన్నమాట. సో బిఫోర్ సెకండ్ సింబలే మీరు బ్రేక్ తీసుకోవడం అనేది బెటర్. మీకు మీకు మీరు ఏ టైంకి వెళ్ళారు, బ్యాటరీ హీట్ ఎంత ఉంటుంది అనేది మీరు ఒక 150 కిలోమీటర్స్ మీకు అర్థమైపోతూ ఉంటుంది. వెహికల్ హీట్ ఉందా, మీ లోపల వచ్చిన ఏసీని బట్టి దాన్ని బట్టి. సో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూల్ బ్రేక్ అనేది బెటర్ అన్నమాట. ఆ రిస్క్ ఫ్యాక్టర్ లోకి వెళ్లకుండా ఉండడానికి అది తీసుకుంటే బెటర్. ఇప్పుడు నా ఇష్యూలో నేను 40,000 కిలోమీటర్స్ లో డే 1 చార్జ్ అయినప్పుడు నాకు ఎంత అయితే ఇప్పుడు రేంజ్ వస్తుందో, ఈ నాకు రేపటికి 6 months కంప్లీట్ అవుతుందండి. రేపు 18th కదా, రేపటికి కంప్లీట్ అవుతుంది. టిల్ టుడే కూడా నాకు రేంజ్ అంతే వస్తుంది. బికాస్ నేను ఈ ఫాలో అవుతూ వచ్చాను. ఈ ఫాలో అవ్వని వాళ్ళకి రేంజ్ తగ్గింది అనేది కొన్ని విన్నాను. అది నేను అంటే చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు, బట్ తగ్గుతుంది అనేది మాత్రం విన్నాను నేను. బ్యాటరీ డిగ్రేడేషన్ అనేది కొంచెం ఉండొచ్చు, 1-2% అనేది టిపికల్ గా 1 year లెక్కేస్తుంటారు. డిపెండ్స్, లైక్ మీరు ఎక్కువ బాగా స్మూత్ గా వాడితే ఓన్లీ 1% తగ్గొచ్చు సంవత్సరానికి. ఎవరైతే సరిగ్గా వాడరో వాళ్ళకి 3% ఎగిరిపోతూ ఉండొచ్చు బ్యాటరీ. మళ్ళీ నేను వెహికల్ స్పీడ్ లో రఫ్, బట్ బ్యాటరీ విషయంలో మాత్రం 100% కేర్ అండి. ఓకే 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 అండి. చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. సో లైక్ మన ఈవీ గ్రూప్ ఉంది, ఈవీ ఓనర్స్ కమ్యూనిటీని కూడా మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఈవీ కార్ ఓనర్ అయితే కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈవీ ఓనర్స్కి సపోర్ట్ ఎక్కువ కావాలి. అండ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. లైక్ నాకు మన గ్రూప్ లోనే కొత్తగా తీసుకొని తర్వాత ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఛార్జింగ్ పెట్టిన వాళ్ళు నాకు కాల్ చేసి అడిగారు, సార్ ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి. సో నేను గైడెన్స్ ఇచ్చాను. మన గ్రూప్ లో చాలా మంది కాల్ చేసి, అంటే పర్చేస్ ముందు కాల్ చేసి, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తీసుకున్నారు. తర్వాత మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. మంచి మంచి నాకు టాటా కంపెనీ నుంచి కూడా మన దానిలో సరే నాకు అది 5,000 ఆఫర్, అది మనకు కన్జంప్షన్ ఉంటుంది కదా, డిస్కౌంట్ ఉంటుంది కదా, మన గ్రూప్ నుంచి ఒక సార్ ఇచ్చాడు, ప్రవీణ్ సార్ అని. కమ్యూనిటీ వల్ల నేను అప్పుడు బిఫోర్ నాలెడ్జ్ గెయిన్ చేశాను, ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. బాగుంది, నైస్ సార్. ఇది యాక్చువల్ గా హెల్పింగ్ టు ఈవీ కార్ పీపుల్ అండ్ అదర్ కార్ పీపుల్ ఆల్సో. నాకు చాలా బాగా నచ్చి నేను ఇమ్మీడియట్ చూసిన డే 1 రోజు నేను జాయిన్ అయిపోయాను ఆల్మోస్ట్. ఓకే అండి, మనం అంటే వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ మోర్ హెల్ప్ఫుల్. లైక్ అంతా ఓపెన్ ఉంచాము, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఓపెన్, ఫ్రీ కన్వర్జేషన్ ఉంటుంది. ఓన్లీ వీఆర్ రెస్ట్రిక్టింగ్ లైక్ పీపుల్ స్పామ్ చేయకుండా ఉండాలన్నది ఒకటే తప్పితే. మీరు అది కూడా పెడుతున్నారు, చూసాను, స్పామ్ నంబర్స్ కూడా పెడుతున్నారు, అది కూడా చూసాను. నాకు మన దానిలో నచ్చింది ఏంటంటే మీరు దేన్ని ప్రమోట్ చేయరు, ఏ కంపెనీ ఏ బ్రాండ్ ప్రమోట్ చేయరు. వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ దిస్ వన్ అనేది పెడితే పబ్లిక్ కి అర్థమైపోతుంది. ఓకే, నా లెవెల్ కి ఏది కరెక్ట్ అనేది చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు. అంతే అంతే, మనము దేనికి ఒక ఫర్ అనేది ఉండదు. పర్సనల్ ఫేవరెట్ ఉండొచ్చు, కానీ లైక్ ఇన్ని కార్లు అమ్ముడవుతున్నాయంటే అన్ని రకాల మనుషులు, అన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మార్కెట్లో. సో మనం దేన్ని కూడా అంటే దానిలో ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడతాం తప్పితే ఏ కార్ని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం.
కొందరు ఏం చేస్తున్నారంటే ఒకటే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వీఆర్ ఓపెన్ అండి, మనము కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలని అనుకుంటాను. అందుకే మన ఈ పాడ్కాస్ట్లు కూడా చేయడానికి కారణం ఏంటంటే లైక్ ఓకే ఓనర్షిప్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో లైక్ మీలాంటి వాళ్ళు కొంతమంది దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు షేర్ ఇట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇన్ కమ్యూనిటీ ఆల్సో పీపుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టివ్. సో ఇట్స్ ఆల్ గుడ్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. నేను కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ ఎ సండే ఆఫ్టర్నూన్ విత్ మీ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ టు కార్ మామా కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.